ఓకే. సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత అందులో ప్యాకేజెస్ అంటే ఏంటి, క్లాసెస్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసిన తర్వాత అందులో ఆ, ఎలాంటి క్లాసెస్ క్రియేట్ చేయడానికి ఏ సింటాక్స్ ఫాలో అవుతారు అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే, లెట్స్ సే మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ క్రియేట్ చేసామనుకో. సో ఈ ప్రాజెక్ట్ లోపల ఏవే ఉంటాయంటే, డైరెక్ట్గా మనం ప్రాజెక్ట్ లోపల మనం కోడ్ అనేది రాయలేము. క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తామంటే, మనకి ఇది మొత్తం ఒక ప్రాజెక్ట్ అనుకుంటే, ఈ ప్రాజెక్ట్ లోపల మనకు కొన్ని ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. సో మనం డైరెక్ట్గా క్రియేట్ చేయమన్నమాట. ఎందుకు అనేది చెప్తాను. సో ఇక్కడ ప్యాకేజ్ 1, నెక్స్ట్ ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 4. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. బ్యాంకు కానీ, లేకపోతే ఏదైనా ఫుడ్ డెలివరీ అప్లికేషన్ కానీ, లేకపోతే ఏవైనా ఈ కామర్స్ అప్లికేషన్ కానీ క్రియేట్ చేసినప్పుడు, ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ. సో మనం ఒకే పెద్ద ప్రాజెక్ట్ లో క్రియేట్ చేస్తే అండ్ అందులో క్లాసెస్ క్రియేట్ చేయడానికి డిఫికల్ట్ ఉంటుంది. అండ్ మనం చూడటానికి కూడా కష్టంగా ఉంటుంది, ఐ మీన్ డీబగ్ చేయడానికి అంతా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామంటే, మొత్తం ప్రాజెక్ట్ ని కొన్ని ప్యాకేజెస్ గా డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అకౌంట్ క్రియేషన్ ఉందనుకో, అదంతా ఒక ప్యాకేజీ. అకౌంట్ డిలీషన్ ఒక ప్యాకేజ్. ఆర్ ఈ కామర్స్కి వస్తే మనకు మొబైల్స్ కి సంబంధించి ఒక ప్యాకేజ్, ల్యాప్టాప్స్ కి సంబంధించి ఒక ప్యాకేజ్. సో ఇలా మనకు స్విగ్గీ తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ ఫుడ్ కి ఒక టైప్ ఆఫ్ ప్యాకేజ్. సో అలా మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ప్యాకేజ్ క్రియేట్ చేసిన తర్వాత, ప్యాకేజ్ అనేది జస్ట్ ఇందులో ఎటువంటి కోడ్ ఉండదు. సో సింపుల్ గా మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నట్లు. ఫస్ట్ ప్రాజెక్ట్ అని పెద్ద ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. దాని లోపల చిన్న చిన్న ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని ఈ ప్యాకేజ్ కు సంబంధించిన ఫైల్స్ అన్ని మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే మనం ఏ దాంట్లో అయితే మనం కోడ్ రాయాలనుకుంటున్నామో అలా ఒక్కొక్క క్లాస్ క్రియేట్ చేసుకుంటాం మళ్ళీ. సో ఇది క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. సో ఇలాగ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాకేజెస్ లో క్లాసెస్ అనేవి ఉంటాయి. సో అల్టిమేట్ గా క్లాస్ అనేది ఎక్కడ ఉంటుంది, క్లాస్ అనేది ఏదో ఒక ప్యాకేజ్ లో ఉంటుంది. ఆ ప్యాకేజ్ మన ప్రాజెక్ట్ లో ఉంటుంది. సేమ్ థింగ్ ఇక్కడ చూస్తే, ఒక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేసి చూపిస్తే, ఇక్కడ స్టూడెంట్ అని ఉంది. స్టూడెంట్ లోపల ఎస్ఆర్సి మెయిన్ లో 5 ప్యాకేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ 5 ప్యాకేజెస్ లో అగైన్ మళ్ళీ ఇక్కడ ఒక క్లాస్ ఉంది. సో ఇక్కడ ఒక క్లాసు. సో ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్లాస్ మాత్రమే ఉంది. బట్ మనకు రియల్ టైంలో హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి అన్నమాట ఎలాగైనా. సో ఇది మనకు ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనే దాంట్లో. సో ఇలా మొత్తం ప్రాజెక్ట్ లో ప్యాకేజెస్ ఉంటాయి, సబ్ ప్యాకేజెస్, ఆ ప్యాకేజెస్ లోపల క్లాసెస్. సో ఇలా మనకి ఆర్కిటెక్చర్ అనేది ప్రాజెక్ట్ లో ఉంటుంది. నెక్స్ట్, క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు కానీ అంతకంటే ముందు మనకు జావాలో ఎలా అంటే, కేస్ సెన్సిటివిటీ వెరీ ఇంపార్టెంట్. సో కేస్ సెన్సిటివ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం నేమ్ ఎంటర్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ ఉంటుంది అనమాట. పాస్వర్డ్ లో మనం ఎలా క్రియేట్ చేస్తాం, ఒక క్యాపిటల్ లెటర్ ఇస్తాం, ఒక స్మాల్ లెటర్ ఇచ్చేసి రిమైనింగ్ అన్ని నార్మల్గా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ABCDE@123 ఇచ్చామనుకో, దాంట్లో మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. క్యాపిటల్ ఏ ఇవ్వాలి, ఇవ్వకపోతే తీసుకోదనేసి. ఎందుకంటే క్యాపిటల్ ఏ సపరేటు, స్మాల్ ఏ సపరేటు, దాన్ని కేస్ సెన్సిటివిటీ అంటారు. సేమ్ వేలో జావా కూడా కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అన్నమాట. మనం ఏవైనా వర్డ్స్ క్రియేట్ చేసినా, లేకపోతే వేరియబుల్స్ క్రియేట్ చేసినా, ఆల్రెడీ జావాలో ఉన్న కీవర్డ్స్ యూస్ చేసుకోవాలనుకున్నా కూడా మనం కేస్ సెన్సిటివిటీ ఫాలో అవ్వాలి. జావాలో క్యాప్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటరే యూస్ చేయాలి, స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటరే యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సో లాస్ట్ టైం క్రియేట్ చేసిన ఫైల్లో ఇక్కడ ఎస్ఆర్సిలో ఈ ప్యాకేజ్ లోపల టెస్ట్ జావా అనే క్లాస్ క్రియేట్ చేసాం. ఇక్కడ కూడా గమనిస్తే టెస్ట్ జావా అనేది ఒక క్లాస్. ఇది ఎక్కడుంది, కోర్ జావా ప్యాకేజ్ అనే దాంట్లో ఉంది. ఇది వచ్చేసి ఎక్కడుంది, జావా 8 బ్యాచ్ ప్రాజెక్ట్ లో ఉంది. ఎస్ఆర్సి అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎస్ఆర్సి లోపల మనకు అన్ని ప్యాకేజెస్ ఉంటాయి. ఆ ప్యాకేజ్ లోపల మనకు క్లాసెస్ ఉంటాయి. సో ఇక్కడ గమనిస్తే మనకి పబ్లిక్ క్లాస్ టెస్ట్ జావా. పబ్లిక్ అనేది క్యాపిటల్ లెటర్ ఉంది, స్మాల్ లెటర్స్ లో ఉంది. క్లాస్ అనేది స్మాల్ లెటర్స్ లో ఉంది. ఒకవేళ మనం దీన్ని క్యాప్ లెటర్స్ చేంజ్ చేస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఎందుకంటే క్లాస్ అనేది అది రికగ్నైజ్ చేయలేదు. స్మాల్ లెటర్ లో ఉంటేనే జావా రికగ్నైజ్ చేస్తుంది. క్యాపిటల్ లెటర్స్ తో ఉన్న కీవర్డ్ మనకి జావాలో లేదనమాట. అందుకే మనకు ఎర్రర్ వస్తుంది. సో కాబట్టి ఎక్కడైనా మనం స్మాల్ లెటర్ యూస్ చేసినప్పుడు స్మాల్ లెటర్ యూస్ చేయాలి, క్యాపిటల్ లెటర్ ఉన్నప్పుడు క్యాపిటల్ లెటర్ యూస్ చేయాలి. అండ్ ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ప్రింట్ మెథడ్.
సో ఇది కూడా మనం స్మాల్ లెటర్ ఇస్తే ఎర్రర్ వస్తుంది అనమాట, క్యాపిటల్ లెటరే ఇవ్వాలి. ఓకే. సో ఇవి మనం ఫాలో అవ్వాల్సినటువంటి కేస్ సెన్సిటివిటీ. ఇదే కాదు, మనం నెక్స్ట్ ఏ మెథడ్ క్రియేట్ చేసినా, ఏ లాజిక్ రాసినా కూడా జావాలో ఉన్న కీవర్డ్స్ యూస్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటే అలాగే యూస్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్లు పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, సో ఇవన్నీ స్మాల్ లెటర్స్ లో ఉంటాయి కాబట్టి అలాగే యూస్ చేసుకోవాలి. వీటిని క్యాపిటల్ లెటర్స్ కి చేంజ్ చేసినా కూడా మనకు ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సేమ్ గోస్ విత్ ఎనీథింగ్. మనకు జావాలో క్యాపిటల్ లెటర్ యూస్ చేస్తే క్యాపిటల్ లెటరే ఉండాలి, స్మాల్ లెటర్ క్రియేట్ చేస్తే స్మాల్ లెటర్ లోనే వాడుకోవాలి. మనం చేంజ్ చేస్తే మనకు ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఇది కేస్ సెన్సిటివిటీ. సో ఏబి ఈస్ డిఫరెంట్, క్యాపిటల్ ఏబి, క్యాపిటల్ ఏ స్మాల్ బి ఈస్ డిఫరెంట్, స్మాల్ ఏ క్యాపిటల్ బి ఈస్ డిఫరెంట్, స్మాల్ ఏబి ఈస్ డిఫరెంట్. సో ఇలా ప్రతి ఒక్కటి డిఫరెంట్, ఎందుకంటే కేస్ సెన్సిటివిటీ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ నేమ్. సో జనరల్ గా మనము క్లాస్ నేమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తామంటే, స్టార్టింగ్ వచ్చేసి అప్పర్ కేస్ ఇవ్వాలి. సో మనం ఏదైనా క్లాస్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం టెస్ట్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నామంటే క్యాపిటల్ టీ ఉండాలి, క్లాస్ సి కూడా క్యాపిటల్ ఉండాలి, ప్రతి వర్డ్ మనకు క్యాపిటల్ తోనే ఉండాలి. లోయర్ కేస్ తో క్రియేట్ చేసిన ఎటువంటి ప్రాబ్లం రాదు, ఎటువంటి ఎర్రర్ రాదు, బట్ అది డిస్కరేజ్డ్ అనమాట. మనం రియల్ టైంలో ఏదైనా ప్రాజెక్ట్ లోకి వెళ్ళేసి ఏదైనా క్లాస్ నేమ్ మనం చూస్తే ఖచ్చితంగా అది క్యాపిటల్ లెటర్స్ తోనే ఉంటుంది, స్మాల్ లెటర్స్ తో ఎవరు క్రియేట్ చేయరు అనమాట. అది జావాలో ఫాలో అయ్యే వన్ ఆఫ్ ద రూల్. ఇఫ్ సెవరల్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ ద నేమ్ ఆఫ్ ద క్లాస్, ఈచ్ ఇన్నర్ వర్డ్స్ ఫస్ట్ లెటర్ షుడ్ బి ఇన్ ద అప్పర్ కేస్. సెవరల్ లెటర్స్ అంటే ఏంటంటే, అకౌంట్ క్రియేట్, అకౌంట్ క్రియేషన్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. అకౌంట్ అనేది ఏ క్యాపిటల్ లో ఉంటుంది, నెక్స్ట్ క్రియేషన్ అనేది ఇంకొక వర్డ్, ఎందుకంటే అకౌంట్ సెపరేట్ వర్డ్, క్రియేషన్ సెపరేట్ వర్డ్, బట్ ఆ రెండు మనం టుగెదర్ రాస్తున్నాం కాబట్టి అకౌంట్ లో ఏ క్యాపిటల్ ఉండాలి, మధ్యలో స్పేస్ ఉండకూడదు, క్రియేషన్ లో సి క్యాపిటల్ ఉండాలి. సో అలా మనం క్రియేట్ చేయాలి క్లాస్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు. సో అండర్ స్కోర్స్ ఆర్ అలౌడ్ బట్ నాట్ రికమెండెడ్. సో అండర్ స్కోర్స్ కూడా ఇవ్వకూడదు, ఇవ్వకపోవడమే బెటర్ అన్నమాట. సో నంబర్స్ ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు కావాలంటే. సో కింద ఏవేవి మనకు ప్రాపర్ సింటాక్స్ చూద్దాం. క్లాస్ మై జావా ప్రోగ్రామ్, ఇక్కడ ఎం అనేది క్యాపిటల్, జే అనేది క్యాపిటల్, పి అనేది క్యాపిటల్, సో ఇట్ ఈస్ ఏ వ్యాలిడ్ సింటాక్స్. నెక్స్ట్ క్లాస్ వన్ ప్రోగ్రామ్, ఇక్కడ మనకు వన్ తో స్టార్ట్ అయింది, సో క్లాస్ నేమ్ ఎప్పటికీ నెంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు, ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ తో స్టార్ట్ అయ్యి తర్వాత ఎండ్ లో మనం నెంబర్స్ కానీ లేకపోతే ఏవైనా ఇవ్వచ్చు. అదే మై వన్ ప్రోగ్రామ్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చు, మై ప్రోగ్రామ్ వన్, మై వన్ ప్రోగ్రామ్, ఇలా ఏదైనా క్రియేట్ చేయొచ్చు, బట్ స్టార్టింగ్ మాత్రం నెంబర్స్ ఇవ్వకూడదు. ఇది కూడా మనకు చూస్తే స్టార్టింగ్ లో డాలర్ సింబల్ వచ్చింది, అదానే కరెన్సీ సింబల్, బట్ ఇది కూడా వ్యాలిడ్ సింటాక్సే బట్ డిస్కరేజ్డ్. ఇది కూడా వ్యాలిడ్ సింటాక్సే బట్ డిస్కరేజ్డ్, ఎందుకంటే ఇవన్నీ యూజ్ చేయకపోవడం బెటర్. ఇది కూడా వ్యాలిడ్ సింటాక్సే బట్ డిస్కరేజ్, ఎందుకు, స్టార్టింగ్ లెటర్ స్మాల్ లెటర్ తో స్టార్ట్ అయింది కాబట్టి. సో ఎయిదర్ మనం అంతా నార్మల్ ఆల్ఫాబెట్స్ లో ఇస్తేనే ప్రాపర్ గా ఉంటుంది, లేదు కావాలంటే మనం ఎక్కడైనా నెంబర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు, బట్ స్టార్టింగ్ నెంబర్ రాకూడదు. మోస్ట్లీ 99% ఆఫ్ ద క్లాసెస్ ఇలా టెక్స్ట్ తోనే క్రియేట్ చేస్తారు. మై జావా ప్రోగ్రామ్, అకౌంట్ క్రియేషన్, అకౌంట్ పాత్ క్రియేషన్, అకౌంట్ క్లోజర్, ఇలాగ మనకు క్లాస్ నేమ్స్ అన్ని ఉంటాయి. ఎంప్లాయీ, స్టూడెంట్, ఇలా బ్యాంక్, ఐసిఐసిఐ, ఇలాంటివన్నీ మనకు క్యాపిటల్ తోనే స్టార్ట్ అవుతాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన వన్ ఆఫ్ ద థింగ్. నెక్స్ట్ వచ్చేసి మెథడ్స్. సో మనకు క్లాస్ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్ గా క్లాస్ లో మనం కోడ్ అనేది రాయం, మళ్ళీ క్లాస్ లోపల మెథడ్స్ అనేవి రాస్తాం. ఎలా ఉంటుందంటే, మనకు ఒక క్లాస్ ఉంది, ఒక క్లాస్ లో మనకు రెండు సినారియోస్ ఉన్నాయి, ఒకటి టూ నెంబర్స్ ని యాడ్ చేయమని, ఇంకొకటి టూ నెంబర్స్ ని మల్టిప్లై చేయమని. సో ఆ రెండు లైన్స్ మనం డైరెక్ట్ గా క్లాస్ లో రాయకుండా యాడ్ చేయడానికి ఒక మెథడ్ క్రియేట్ చేయొచ్చు, మల్టిప్లై చేయడానికి ఇంకొక మెథడ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ అనేవి క్లాస్ లోపల క్రియేట్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెథడ్ రాసేటప్పుడు ఎలా ఉంటుందంటే, మెథడ్ కానీ వేరియబుల్స్ కానీ ఏవైనా రాసేటప్పుడు మనం క్లాస్ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలని చెప్పాం, క్లాస్ లోపల మనం క్రియేట్ చేసేవి ఏవైనా కానీ స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవుతాయి. సో క్లాస్ ఒకటే క్యాపిటల్ లెటర్, క్లాస్ లోపల మనం వేరియబుల్ క్రియేట్ చేసినా లేకపోతే మెథడ్ క్రియేట్ చేసినా మనం లోయర్ కేస్ తో స్టార్ట్ అవుతుంది. ఒకవేళ టూ వర్డ్స్ ఉంటే ఎలా, ఇందాక చెప్పినట్లు అకౌంట్ క్రియేషన్ అనేది టూ వర్డ్స్ ఉన్నప్పుడు రెండు క్యాపిటల్ రావాలని చెప్పాం. ఒకవేళ మెథడ్స్ క్రియేట్ చేసేటప్పుడు టూ వర్డ్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ సమ్ అని ఉందనుకో, మనం ఇందాక చెప్పిన పాయింట్ ప్రకారం లోయర్ కేస్ తో స్టార్ట్ అవ్వాలి, క్యాలిక్యులేట్ అనేది సి తో స్టార్ట్ అవుతుంది, స్మాల్ లెటర్ తో, సమ్ అనేది క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవుతుంది అనమాట. సో క్యాలిక్యులేట్ సమ్ అనే దాంట్లో ఫస్ట్ ఒక్కటి స్మాల్ లెటర్ వస్తుంది, రిమైనింగ్ వర్డ్స్ ఉంటే మనకు అవన్నీ క్యాపిటల్ లెటర్ తో వస్తాయి. సో వాటిని మనం క్యామెల్ కేస్ అని కూడా అంటాం. సో ఇఫ్ సెవరల్ వర్డ్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద నేమ్ ఆఫ్ ద మెథడ్,
దెన్ ఈచ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద ఇన్నర్ వర్డ్ షుడ్ బి అప్పర్ కేస్. ఓన్లీ స్టార్టింగ్ వర్డ్ స్మాల్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని అప్పర్ కేస్ లో ఉంటాయి. ఇక్కడ గమనిస్తే ఇది వ్యాలిడ్ సింటాక్స్. ఎందుకంటే ఎంప్లాయీ రికార్డ్స్ లో ఎంప్లాయీ స్మాల్ లెటర్స్ తో ఉంది, రికార్డ్స్ అనేది క్యాప్ లెటర్స్ తో ఉంది. సో మెథడ్ లో ఇది ఎలిజిబుల్. బట్ ఇక్కడ చూస్తే క్యాప్ లెటర్ తో స్టార్ట్ అయింది, సో ఇది మనకు ఎలిజిబుల్ కాదు. కాబట్టి ఇది రాయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం రాదు, బట్ డిస్కరేజ్డ్. ఇలా రాస్తే మనకు మాక్సిమం కోడ్ రివ్యూ అనేది అప్రూవ్ అవ్వదు. అలాగే మెథడ్స్ రాసినట్లు మనం వేరియబుల్స్ కానీ ఏవి రాసినా కూడా మనం లోయర్ కేస్ తోనే స్టార్ట్ చేస్తాం. ఇలా మినిమం నెంబర్, టోటల్, హెల్లో వరల్డ్, సో ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తుంటాం అనమాట. నెక్స్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకు జావాలో ఉండేది ఏంటంటే మెయిన్ మెథడ్. సో దీని మీద మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వాట్ ఈజ్ మెయిన్ మెథడ్, వై వీ హ్యావ్ టు రైట్ మెయిన్ మెథడ్, మెయిన్ మెథడ్ లోపల మనం ఏవైనా చేంజ్ చేస్తే ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనకు అడుగుతుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మెథడ్ అంటే ఏంటంటే మనం ఇందాక చెప్పినట్లు ప్రతి క్లాస్లో మెథడ్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్ అనేది కూడా ఒక మెథడ్ అన్నమాట. ప్రతి క్లాస్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు మెయిన్ మెథడ్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇన్ ద జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవ్రీ అప్లికేషన్ మస్ట్ కంటైన్ ఏ మెయిన్ మెథడ్. ఖచ్చితంగా మెయిన్ మెథడ్ అనేది ఉండాలి. ద మెయిన్ ఫంక్షన్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ యువర్ జావా అప్లికేషన్. మనం జావా అప్లికేషన్ రన్ చేసినప్పుడు మనం ముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం జేవిఎం, జేఆర్ఈ, జేడికే అనేసి. మనకు రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే మనం ఎప్పుడైతే మెయిన్ మెథడ్ ఉంటుందో ఆటోమేటిక్గా ఆ క్లాస్ని రన్ చేస్తుంది. రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా మన క్లాస్లో ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చేస్తుంది. ద మెయిన్ మెథడ్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ యువర్ జావా అప్లికేషన్ అండ్ ఇట్స్ మ్యాండేటరీ ఇన్ జావా ప్రోగ్రామ్. ఇది ఎలాగ ఉంటుందంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇది మనకు మెయిన్ మెథడ్ యొక్క సింటాక్స్. సో ఇది మనకు మెయిన్ మెథడ్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ ఒకవేళ మనకు మెయిన్ మెథడ్ అనేది ఎలా అవుతుందంటే సో మనం ప్రీవియస్లీ క్రియేట్ చేసుకున్నటువంటి ఈ క్లాస్లో చూస్తే టెస్ట్ జావా అనే క్లాస్ మనం ఒకటి క్రియేట్ చేసాం. ఈ క్లాస్ లోపల మనం వేరే ఏ మెథడ్ రాయలేదు, ఓన్లీ మెయిన్ మెథడ్ మాత్రమే రాసాం. మనం దీన్ని రన్ చేస్తే ఎలా మనకి అప్లికేషన్ రన్ అవుతుందంటే ఇందులో మనకు మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి ఈ అప్లికేషన్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ ఈ మెయిన్ మెథడ్ అనేది మనం ఇవ్వకపోతే సేవ్ చేసి ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో నాకు రన్ యాజ్ జావా అప్లికేషన్ అనే ఆప్షన్ నాకు చూపించట్లేదు. ఎందుకంటే మనకు మెయిన్ మెథడ్ ఉంటేనే జావా అప్లికేషన్ లాగా రన్ అవుతుంది. మెయిన్ మెథడ్ లేకపోతే మనకు ఏ పర్టికులర్ క్లాస్ మనం రన్ చేయలేం. సో కాబట్టి ప్రతి ఒక్క క్లాస్లో మనకు మెయిన్ మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నౌ ఇప్పుడు దీన్ని చేంజ్ చేసి సో దీన్ని సేవ్ చేసి రన్ యాజ్ ఇప్పుడు జావా అప్లికేషన్ అనేది చూపిస్తుంది, అందుకే ఇది రన్ అవుతుంది. అండ్ మెయిన్ మెథడ్లో మనం ఏదైనా కోడ్ రాస్తే ఖచ్చితంగా ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మనం ఇందులో ఎటువంటి కోడ్ లేకపోతే లెట్స్ ఈ కోడ్ నేను కమెంట్ చేసి రన్ చేస్తే మనకి ఇందులో ఎటువంటి కోడ్ లేదు, బట్ జస్ట్ మెయిన్ మెథడ్ అనేది ఉంది, అందుకే నాకు అవుట్పుట్లో ఏం రావట్లేదు. ఒకవేళ ఇందాక ఒక లైన్ రాసాం, సో నేను ఇంకొక లైన్ రాస్తాను, లైన్ 2. సో ఇలా 2 లైన్స్ క్రియేట్ చేసాం. దీన్ని రన్ చేస్తే రన్ యాజ్ జావా అప్లికేషన్. సో 2 థింగ్స్ వస్తాయి, హలో వరల్డ్, లైన్ 2. ఎందుకంటే మనకు మెయిన్ మెథడ్ బై డిఫాల్ట్గా కాల్ అవుతుంది అండ్ అందులో ఉన్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది మనం రన్ చేయగానే. కాబట్టి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో ఎవ్రీ క్లాస్లో అగైన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ క్లాస్లో మనకు మెయిన్ మెథడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మెయిన్ మెథడ్ లేకపోతే మనం ఈ క్లాస్ని రన్ చేయలేం. అండ్ మెయిన్ మెథడ్లో మనం ఏదైనా కోడ్ రాస్తే బై డిఫాల్ట్ ఆ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ పబ్లిక్ అంటే ఏంటి, స్టాటిక్ అంటే ఏంటి, ఇవన్నీ మనం మెథడ్ క్రియేషన్ గురించి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెప్తాను. పబ్లిక్ ఎందుకు రాయాలి, వాయిడ్ ఎందుకు రాయాలి అని. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే రియల్ టైంలో మనకు యూజ్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే రియల్ టైంలో మనం ప్రింట్ స్టేట్మెంట్స్ రాయం. బట్ మనం ఎప్పుడైతే ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ ఉంటామో ఆ టైంలో మనకి ఇంటర్వ్యూవర్ వచ్చేసి ఈ పర్టికులర్ అవుట్పుట్ ఏంటి అని అడిగినప్పుడు మనం అవుట్పుట్ ప్రింట్ చేయాలంటే డిస్ప్లే చేయాలంటే మనకు ఏదో ఒక కీవర్డ్స్ కానీ లేకపోతే మెథడ్స్ కానీ ఉండాలి మన అవుట్పుట్ ఏదైనా ప్రింట్ చేయాలనుకున్నప్పుడు. ఎందుకంటే మనం ఒక కోడ్ రాసాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 20 నెంబర్స్ ఇచ్చారు. 20 నెంబర్స్లో 20 నెంబర్స్ సమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నారు.
1 నుంచి 10 వరకు లేకపోతే 1 నుంచి 20 వరకు ఒక నెంబర్స్ ఇచ్చేసి వాటన్నిటిని సమ్ చేస్తే మనకు ఫైనల్ అవుట్పుట్ ఎంత అనే నెంబర్ అనే అడిగిండొచ్చు. లేదు, ఒక 5 నెంబర్స్ ఇచ్చి ఈ 5 నెంబర్స్ లో ఏ నెంబర్ మాక్సిమం అనే ప్రాబ్లం అయినా మనల్ని అడగొచ్చు. సో అప్పుడు మనం ఏ నెంబర్ మాక్సిమం మనం డిస్ప్లే చేయాలంటే మనల్ని అడిగిన ఇంటర్వ్యూకి మనం డిస్ప్లే చేయాలంటే మనకి ఏదో ఒక మెథడ్ ఉండాలి, రైట్? సో లేకపోతే మనం ఎలా డిస్ప్లే చేస్తాం అవుట్పుట్? మనం ఇందాక కన్సోల్ ఇక్కడ చూసినట్లు ఇక్కడ మనం అవుట్పుట్ డిస్ప్లే చేయాలి. ఇలా డిస్ప్లే చేయాలి అంటే మనం జావాలో యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ప్రింట్ ఎల్ఎన్ ఉంది, అలాగే ప్రింట్ అనేది కూడా ఉంది. ఈ 2 మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఏదైతే ఈ సిస్టమ్ డాట్ ప్రింట్ డాట్ ఎల్ఎన్ అనే ఈ పర్టికులర్ బాక్సెస్ లోపల మనం ఏదైతే ఇస్తామో అది మొత్తం మనకు అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మనం హలో వరల్డ్ ఇచ్చాం కాబట్టి హలో వరల్డ్ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఇలా హలో వరల్డ్ ఇవ్వకోకుండా 10 అని ఇస్తే స్ట్రింగ్ లాగా 10 డిస్ప్లే అవుతుంది మనకి. సో 10 లైన్ 2. ఎందుకంటే మనం ఎల్ఎన్ అని ఇవ్వలేదు కాబట్టి అది నెక్స్ట్ లైన్కి వెళ్ళలేదు. ఒకవేళ ఎల్ఎన్ అని ఇస్తే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అనమాట. మీకు జావా కానీ C++ కానీ చూస్తే మనకు స్లాష్ ఎన్ అని ఒకటి ఉంటుంది అనమాట నెక్స్ట్ లైన్ వెళ్ళడానికి. సో జావాలో డైరెక్ట్ గా మెథడ్ ఉంది. మనకి ప్రింట్ ఎల్ఎన్ అని ఇస్తే 10 అనేది ఫస్ట్ లైన్ లో అయింది. తర్వాత ఎల్ఎన్ తర్వాత మనకి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయి నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ నెక్స్ట్ లైన్ లో అయింది. మనం ఇంకొక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని ఇస్తే మళ్ళీ కింద ఇంకొక లైన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ టెక్స్ట్ ఇట్ మస్ట్ బి వ్రాప్డ్ ఇన్సైడ్ ద డబుల్ కొటేషన్ మార్క్. మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చినప్పుడు డబుల్ కోట్స్ లో ఇవ్వాలి. లేదు మనకు వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎలా వస్తుందో మనం వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు చూపిస్తాను. జనరల్ మనకు బేసిక్ ప్రింట్ స్టేట్మెంట్ ఎలా వస్తుందంటే ఇలా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, దాని లోపల మనం డబుల్ కోట్స్ లో ఏదైనా ఇస్తే ఆ పర్టికులర్ అవుట్పుట్టే మనకు డిస్ప్లే అవుతుంది. అండ్ డిఫరెన్స్ ఏంటంటే ప్రింట్ ఎల్ఎన్ కి అండ్ ప్రింట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ప్రింట్ అనేది మనకు ఒకే లైన్ లోనే ప్రింట్ చేస్తుంది. ప్రింట్ ఎల్ఎన్ అంటే ప్రింట్ చేసి కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. నెక్స్ట్ ఏదైనా ప్రింట్ చేస్తే మళ్ళీ ఆ లైన్ లో ప్రింట్ చేసి మళ్ళీ ఇంకొక లైన్కి వెళ్తుంది. సో ఏమవుతుందంటే ఒకే లైన్ లో డిస్ప్లే చేయకుండా లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా ఈ ప్రింట్ ఎల్ఎన్ అనే మెథడ్ యూజ్ అవుతుంది. ఎల్ఎన్ అని ఇవ్వకుండా ఓన్లీ ప్రింట్ అని ఇస్తే సేమ్ లైన్ లోనే మనకు ప్రింట్ అనేది వస్తుంది. అండ్ చాలా టైమ్స్ లో మిస్టేక్ చేసి ఏంటంటే మనం ఏదైనా టెక్స్ట్ ఇన్పుట్ చేస్తున్నప్పుడు డబుల్ కోట్స్ ఇవ్వడం అనేది మర్చిపోతారనమాట. అప్పుడు మనకు ఎర్రర్ వస్తుంది. లెట్స్ ఇప్పుడు ఈ డబుల్ కోట్స్ ఇవ్వకుండా నేను ఇస్తే లైన్ 2 అనేది వేరియబుల్స్ లాగా చూస్తుంది. అది టెక్స్ట్ లాగా చూడకుండా వేరియబుల్స్ ఏమో అని చెక్ చేస్తుంది. సో మనం రన్ చేసినప్పుడు మనకు ఎర్రర్ అనేది వస్తుంది. కంపైల్ టైంలోనే మనకు ఎర్రర్స్ అనేవి డిస్ప్లే చేస్తాయి. ఎందుకంటే మనకు లైన్ అనే మెథడ్ అనేది లేదు కాబట్టి కీవర్డ్. సో మనకు ఎర్రర్ అనేది వస్తుంది. కాబట్టి మనం ఏదైనా ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిని డబుల్ కోట్స్ లో ఇవ్వాలి టెక్స్ట్ అయితే. రిమైనింగ్ వేరియబుల్స్ ని ఎలా ప్రింట్ చేయాలో సో మనం వేరియబుల్ టాపిక్ వచ్చినప్పుడు చూడొచ్చు. సో ఇది అండ్ మనం ఖచ్చితంగా ఎండ్ లో సెమీకోలన్ అనేది ఇవ్వాలి. ఇది కూడా చాలా మంది ఇనిషియల్లీ కోడింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ సెమీకోలన్స్ అనేవి మిస్ అవుతూ ఉంటారు. సో డెఫినెట్ గా మనం ఏదైనా లైన్ రాసిన తర్వాత సెమీకోలన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి కోడింగ్ రాసేటప్పుడు. మెథడ్ క్రియేట్ చేసినప్పుడు మెథడ్స్ అవసరం లేదు, ఎందుకంటే మన కోడింగ్ అంతా ఈ పర్టికులర్ ఫ్లవర్ బ్రాకెట్స్ లోనే రాస్తాం. ఈ ఫ్లవర్ బ్రాకెట్ లో రాసిన ప్రతి ఒక్క కోడ్ కి మనం కోలన్స్ అనేవి ఇవ్వాలి. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కామెంట్స్. కామెంట్స్ అనేవి మనం వెరీ ఎక్కువగా మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే చాలా హ్యూజ్ కోడ్ ఉంటుంది. ఒక 500 600 క్లాసెస్ ఉంటాయి, అందులో థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. కాబట్టి కమెంట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయంటే కమెంట్స్ క్యాన్ బి యూజ్ టు ఎక్స్ప్లెయిన్ జావా కోడ్ అండ్ టు మేక్ ఇట్ మోర్ రీడబుల్. లెట్స్ సే ఒక సినారియో తీసుకుందాం. నేను ఒక మెథడ్ క్రియేట్ చేశాను. ఆ మెథడ్ లోపల నేను ఏదో క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అవ్వచ్చు. ఒక 20 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అందులో. సో లైన్ 1 నుంచి ఏదో క్యాలిక్యులేషన్స్ అంతా చేసుకుంటే లైన్ 20లో నేను అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక కొత్త డెవలపర్ వచ్చాడు టీంలోకి. సో ఆ కొత్త డెవలపర్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ మెథడ్ చూసినప్పుడు ఏమవుతుంది, ఆ పర్టికులర్ మెథడ్ 20 లైన్స్ చదివితే గానీ అతనికి అర్థం కాదు ఆ పర్టికులర్ కోడ్ ఏం చేస్తుంది అనేసి, రైట్? సో ఒక కొత్త పర్సన్ వచ్చేసి మెథడ్ చూస్తే వెంటనే అర్థం చేసుకోలేడు. ఆ 20 లైన్స్ చూసి అనలైజ్ చేసి ఇందులో ఏం జరుగుతుంది అనేది చేయాలి. సో ఒకవేళ ఒక పర్సన్ ఎవరైనా కొంచెం వీక్ అయినప్పుడు అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది అనమాట.
సో అలాంటి సినారియోస్లో జనరల్గా ఏం చేస్తారంటే మనం ఏదైనా మెథడ్ క్రియేట్ చేసినా లేకపోతే ఏదైనా కోడ్ రాసినా కామెంట్స్ అనేవి యూజ్ చేస్తారు. కామెంట్ ఇస్తే ఏమవుతుందంటే జస్ట్ మెథడ్ పైన ఆ మెథడ్ ఏం చేస్తుందో జస్ట్ మెన్షన్ చేయొచ్చు. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అని ఇచ్చేస్తే ఇంకా వాడు మొత్తం మెథడ్ చదవాల్సిన అవసరం లేదు. మెథడ్ పైననే మనం చెప్పేస్తున్నాం ఈ మెథడ్ ఏం చేస్తుంది అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి దిస్ ఈస్ మెయిన్ మెథడ్ యూజ్డ్ టు ప్రింట్ యూజ్డ్ టు జస్ట్ ప్రింట్. సో దిస్ ఈజ్ మెయిన్ మెథడ్ యూజ్ టు జస్ట్ ప్రింట్ అంటే ఇది జస్ట్ ప్రింట్ చేయడానికి మాత్రమే అని చెప్పాను. సో ఇది ఒక కామెంట్. ఈ పర్టికులర్ లైన్ అనేది కమెంట్స్ లో ఉన్నంత వరకు మనకు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇది జస్ట్ డెవలపర్ చూడడానికి మాత్రమే. యూజర్ కి దీనివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. జస్ట్ ఒక డెవలపర్ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ లో 10 మెంబర్స్ ఉన్నప్పుడు నేను ఏం కోడ్ రాశానో బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు కామెంట్ పెట్టేస్తే సరిపోతుంది. మీరు గమనిస్తే కామెంట్ పెట్టిన తర్వాత కలర్ కూడా చేంజ్ అయింది. నార్మల్ రాస్తే బ్లాక్ కలర్ టైప్ లో వస్తే ఇక్కడ గ్రీన్ కలర్ లాగా వస్తుంది. ఒకవేళ ఇది రిమూవ్ చేస్తే ఇది కోడ్ లాగా తీసుకుంటుంది. అప్పుడు మనకి ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే దిస్ అనే కీవర్డ్ లేదు, మెయిన్ అనే కీవర్డ్, యూజ్ అనే కీవర్డ్ ఇవన్నీ లేవు కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. దీన్ని ఎప్పుడైతే డబల్ కోట్స్ ఇస్తానో కమెంట్ ఎటువంటి ఎర్రర్ రాదు. కంపైలర్ అసలు ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ చేయదు. ఎందుకంటే ఇది కమెంట్ అని అర్థం చేసుకుంటుంది. డబుల్ కోట్స్ ఇస్తే ఇలా డబుల్ స్లాషెస్ ఇస్తే అది కమెంట్ అనేసి. సో కాబట్టి ఇది కమెంట్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ లైన్ కు మూవ్ అయిపోతుంది కంపైలర్. కానీ మనకి కమెంట్స్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైనా టెక్స్ట్ మనం బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు ఇలా మెన్షన్ చేయొచ్చు. అలా కాకుండా ఇంకొక సినారియోలో కూడా యూజ్ చేయొచ్చు. నువ్వు ఒక కోడ్ రాస్తున్నావు, ఆ కోడ్ కరెక్టో కాదో తెలియదు. కోడ్ ట్రై చేసావు, అది రాంగ్ అయింది. ఇప్పుడు నువ్వు ఆ కోడ్ రిమూవ్ చేయదలుచుకోలేదు, నీ రెఫరెన్స్ కోసం అలాగే పెట్టుకుందాం అనుకున్నావు. అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ కోడ్ అంతా కమెంట్ చేసేయచ్చు. సో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నీకు కావాల్సిన కోడ్ మళ్ళీ రాసుకోవచ్చు. ఎందుకంటే నీకు ఒక రెఫరెన్స్ లాగా కూడా ఉంటుంది ఆల్రెడీ నువ్వు రాసినటువంటి కోడ్ ఎక్కడ రాంగ్ రాసావు అనేసి. సో అలా మనకు వర్క్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఉంది. ఇప్పుడు దీన్ని నేను కమెంట్ చేశాను. అర్లియర్ గా ఏమవుతుంది, ఈ టూ థింగ్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను దీన్ని కమెంట్ చేశాను కాబట్టి సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలి, ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయకూడదు, ఓన్లీ ఈ లైన్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి. చూద్దాం. సో రన్ చేయగానే ఓన్లీ లైన్ 2 మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు, లైన్ 1 ని మనం కమెంట్ చేశాం కాబట్టి దీన్ని. సో బై డిఫాల్ట్ కంపైలర్ అనేది ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయదు. ఒకవేళ నేను ఈ లైన్ కమెంట్ చేయకుండా బిలో లైన్ కమెంట్ చేసి రన్ చేస్తే సో ఫస్ట్ లైన్ మాత్రం ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు, సెకండ్ లైన్ ని మనం కమెంట్ చేశాం కాబట్టి. సో ఇలా కమెంట్స్ అనేవి మనం మనకు కావాల్సినట్లుగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా రా కైండ్ ఆఫ్. సో ఇక్కడ చూస్తే ఆటో జనరేటెడ్ మెథడ్, ఎందుకంటే ఇది మనం ఇందాక క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేశాం కాబట్టి అందుకని మనకి ఇది ఆటో జనరేటర్ అని కమెంట్స్ లో వచ్చింది అనమాట. సో ఇది ఓకే. డబుల్ స్లాష్ ఇస్తే ఒక లైన్ కామెంట్ అవుతుంది. నేనేంటంటే ఒక 20 లైన్స్ ఆఫ్ కోడ్ రాశాను, 20 లైన్స్ లో కమెంట్ చేయాలి. అప్పుడు 20 లైన్స్ కి ఇలా డబుల్ స్లాష్ ఇవ్వడం అనేది ఇవ్వచ్చు, బట్ టైం టేకింగ్. సో ఇలాంటి సినారియోస్ లో మనం ఏం చేస్తామంటే లెట్స్ సే ఇప్పుడు మనకు 2 లైన్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇలా మనం ఒక్కొక్క 10 లైన్స్ ఉన్నాయి. సో ఈ 10 లైన్స్ ని మనం కమెంట్ చేయాలి. సో అప్పుడు మనం జనరల్ గా మనకు తెలిసింది ఏంటి, డబల్ స్లాష్ ఇచ్చుకుంటూ పోతే ప్రతి ఒక్కటి ఇవ్వాలి, అన్కామెంట్ చేయాలంటే మళ్ళీ రిమూవ్ చేయాలి. ఇది కొంచెం టైం టేకింగ్. సో ఇలాంటి సమయాల్లో అంటే ఒక లైన్ కాకుండా మల్టిపుల్ లైన్స్ కమెంట్ చేయాలి అనుకున్నప్పుడు అలా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ ఒక స్లాష్ ఇస్తాం, రెండో స్లాష్ ఇవ్వకోకుండా స్టార్ అని ఇస్తాం అనమాట. సో స్టార్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ఎక్కడైతే మనం స్టార్టింగ్ ఇస్తామో స్టార్టింగ్ నుంచి ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ కమెంట్ చేస్తుంది. బట్ మనకు మల్టీ లైన్ అన్నప్పుడు ఒక 10 లైన్స్ మనం చేయాలన్నప్పుడు స్టార్టింగ్ లైన్ ఫస్ట్ లైన్, 10th లైన్ ఏదో మనం ఎక్కడ ఎండ్ చేయాలో ఆ లైన్ కూడా తెలియాలి కదా. సో ఇక్కడ మనం అన్ని స్టేట్మెంట్స్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసాం మల్టీ లైన్, ఎక్కడో చోట ఎండ్ చేయాలి కమెంట్. సో ఇక్కడ వచ్చేసి సేమ్ వేలో స్లాష్ ఇచ్చేసి దానికంటే ముందు స్టార్ ఇవ్వాలి. సో ఇక్కడ ఎండ్ అయిపోతుంది. ఒకవేళ నేను లాస్ట్ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, దానికంటే ముందు వరకు నేను కమెంట్ చేయాలి అంటే స్టార్ స్లాష్. సో ఇక్కడ స్టార్టింగ్ స్లాష్ స్టార్ నుంచి ఎండింగ్ ఎక్కడైతే ఉంటుందో ఆ మొత్తం లైన్ కమెంట్ అయిపోయింది మనకి. సో నో నీడ్ టు డూ స్లాష్, మనం ప్రతి లైన్ కి డబల్ స్లాష్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు తెలిస్తే డైరెక్ట్ స్టార్టింగ్ లో ఒక స్లాష్ స్టార్ ఇచ్చేసి
స్టార్ స్లాష్ ఇచ్చేస్తే మొత్తం లైన్ కమెంట్ అయిపోతుంది. వద్దనుకున్న లైన్స్ రిమూవ్ చేయొచ్చు అనమాట. సో ఇలా మనం సింగిల్ లైన్ అయినా కమెంట్ చేయొచ్చు, మల్టిపుల్ లైన్స్ అయినా కమెంట్ చేయొచ్చు జావాలో. సో సింగిల్ లైన్ కమెంట్ చేయాలంటే డబుల్ స్లాష్, మల్టిపుల్ లైన్ చేయాలంటే స్లాష్ స్టార్, స్టార్ స్లాష్ ఇలా యూస్ చేస్తాం. సో ఇది, సో ఇందాక చెప్పుకున్నామని మళ్ళీ ఒకసారి చేద్దాం. సో మనకు జావా 8 అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. సో అగైన్ ఫర్ యువర్ రెఫరెన్స్, మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం, ఒక ఏదైనా టెంపరీ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ లోపల 2-3 ప్యాకేజెస్ క్రియేట్ చేసి ఆ ప్యాకేజెస్ లోపల మల్టిపుల్ క్లాసెస్ క్రియేట్ చేద్దాం. ఇందాక చెప్పుకున్నాం, మనం ఏదైతే ఇందాక చెప్పామో ఇలా ఒక మొత్తం ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ లోపల ప్యాకేజెస్, ఆ ప్యాకేజెస్ లోపల క్లాసెస్ అన్నాం కదా. సేమ్ ఈ పర్టికులర్ సినారియోని ఇప్పుడు రెప్లికేట్ చేద్దాం. సో ఫస్ట్ ఫైల్, న్యూ ప్రాజెక్ట్, జావా ప్రాజెక్ట్. సో జావా ప్రాజెక్ట్ లో మనం ఏదో ఒక నేమ్ ఇవ్వాలి. అగైన్ మళ్ళీ ఒకసారి రూల్స్కి వస్తే, ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్మాల్ లెటర్స్ లోనే ఇవ్వాలి. క్యాపిటల్ లెటర్ ఇస్తే డిస్కరేజ్డ్ మాడ్యూల్ నేమ్, కాబట్టి స్మాల్ లెటర్స్ ఇవ్వాలి. కాబట్టి ప్రాజెక్ట్ డమ్మీ. సో రిమైనింగ్ అన్ని జావా 17 వర్షన్, ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బై డిఫాల్ట్ 17 సెలెక్ట్ అయింది కాబట్టి సో 17 సెలెక్ట్ చేసుకున్నాం. రిమైనింగ్ అన్ని థింగ్స్, కమెంట్స్ జనరేట్ చేసుకోవాలనుకుంటే జనరేట్ చేయమని మొత్తం అన్ని మనం ఇస్తున్నాం. సో నెక్స్ట్, సో ఎస్ఆర్సి ఫోల్డర్ బై డిఫాల్ట్ క్రియేట్ అవుతుంది. ఫినిష్. సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఈ క్లోజ్ చేస్తాను. సో ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ లోపల మనం 17 వర్షన్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 17 వర్షన్ సంబంధించిన రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫైల్స్ అన్ని ఇందులో మనకు లైబ్రరీలో వచ్చాయి. మనం ఏవి వీటిని మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. మనకు రన్ చేసుకోవడానికి మన క్లాసెస్ ఇవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఆర్సి. ఎప్పుడైనా మనం ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఎస్ఆర్సి లోపలే ప్యాకేజ్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎస్ఆర్సి మీద రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ, మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ప్రాజెక్ట్ ఒకటే ఉంటుంది. ఇందాక చెప్పినట్లు ప్రాజెక్ట్ ఒకటే ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ లోపల ఎన్నైనా ప్యాకేజెస్ మనం ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు ప్యాకేజ్ క్రియేట్ చేయాలంటే ప్యాకేజ్, సో సింపుల్ గా గుర్తుండడానికి ప్యాకేజ్ 1. సో ఇలా ఇచ్చేస్తే క్రియేట్ న్యూ ప్యాకేజ్. అగైన్ ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా అన్ని స్మాల్ లెటర్స్ ఫాలో అవ్వాలి, క్యాప్ లెటర్స్ ఫాలో అవ్వకూడదు. సో ప్యాకేజ్ 1 క్రియేట్ అయింది. నేను ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను జస్ట్ ఫర్ రెఫరెన్స్ ఇందాక చెప్పిన దానికోసం. ప్యాకేజ్ 2. సో ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం, ప్యాకేజ్ 3, ప్యాకేజ్ 3. సో ఇందాక చెప్పినట్లు టోటల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ప్రాజెక్ట్ లోపల మనం 3 ప్యాకేజెస్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈచ్ ప్యాకేజ్ లో ఒక్కొక్క క్లాస్ క్రియేట్ చేద్దాం. సో ప్యాకేజ్, ఇప్పుడు మనం ప్యాకేజ్ లో క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వాలి. ఎస్ఆర్సి మీద రైట్ క్లిక్ ఇచ్చి క్లాస్ క్రియేట్ చేస్తే అది ఏ ప్యాకేజ్ లోకి రాదు. ఎందుకంటే ఎస్ఆర్సి లోపల ప్యాకేజెస్ మాత్రమే ఉన్నాయి. ప్యాకేజెస్ లోపల మనకు క్లాస్ ఉండాలి కాబట్టి ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ క్లాస్. సో క్లాస్ 1, ఇంకా రెఫరెన్స్ కోసం ప్యాకేజ్ 1 క్లాస్ 1. సో ఇలా ప్యాకేజ్ 1 క్లాస్ 1, ప్యాకేజ్ 1 లో ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. మనకు మెయిన్ మెథడ్ మనం మాన్యువల్ గా అయినా రాయొచ్చు, లేదు క్లాస్ క్రియేట్ చేసేటప్పుడే మనకు బై డిఫాల్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది అనమాట, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేసి. సో మనం జస్ట్ ఈ చెక్ బాక్స్ ని చెక్ చేసేసి ఫినిష్ చేసామంటే సో మనకు క్లాస్ క్రియేట్ అయింది, క్లాస్ తో పాటు మెయిన్ మెథడ్ కూడా క్రియేట్ అయింది అనమాట. ఇది ప్యాకేజ్ 1 లో క్లాస్ 1 క్రియేట్ చేసాం. ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని రన్ చేద్దాం. ప్యాకేజ్ 1 క్లాస్ 1. సో ఈ పర్టికులర్ క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉంది తెలుసుకోవాలంటే మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ పైన బై డిఫాల్ట్ మనకి ఏ పాత్ లో ఉందనే చూపిస్తుంది. ఇది ప్యాకేజ్ 1 అనే పాత్ ప్యాకేజ్ లో ఉందనేసి మనకు క్లియర్ గా పైన బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఎందుకు రన్ అవుతుంది, మనకు మెయిన్ మెథడ్ ఉంది కాబట్టి రన్ అవుతుంది. ఒకవేళ ఇందులో మెయిన్ మెథడ్ లేకపోతే ఈ పర్టికులర్ క్లాస్ రన్ అయ్యేది కాదు. సో ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం మొత్తం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, ప్రాజెక్ట్ లో మల్టిపుల్ ప్యాకేజెస్ క్రియేట్ చేసాం, ఆ ప్యాకేజ్ లోపల క్లాస్ కూడా క్రియేట్ చేసాం. ఒకవేళ ఈ ప్యాకేజ్ లో ఇంకొక క్లాస్ క్రియేట్ చేయాలంటే సో క్రియేట్ చేయొచ్చు. ప్యాకేజ్ 1 క్లాస్ 2,
క్లాస్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు, బట్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అలాగే మల్టిపుల్ మల్టిపుల్ నేమ్స్ ఉంటే సెకండ్ వర్డ్ కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. సో ప్యాకేజ్ 1 లోపల సెకండ్ క్లాస్ అయింది. ఇలా క్రియేట్ చేసుకుంటూ పోతే ప్యాకేజ్ 1 లోపల థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్, ఇలా ఎన్ని క్లాసులను మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఒకటి గమనిస్తే ప్యాకేజ్ 2 మనకి ఎంటీ ఉంది కాబట్టి ఇది వైట్ కలర్ లో డిస్ప్లే అవుతుంది. అదే పైనది గమనిస్తే డిఫరెంట్ బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఈ ప్యాకేజ్ లో ఎంటీ ఉంది కాబట్టి క్లాసెస్ ఏం లేవు. ఈ ప్యాకేజ్ లోపల మనం క్లాస్ క్రియేట్ చేసాం కాబట్టి ఎంటీ కాదు. సో ఈ ప్యాకేజ్ 2 లోపల కూడా మనం ఇంకొక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ప్యాకేజ్ 2 క్లాస్ 1. ప్యాకేజ్ 2 లో ఫస్ట్ క్లాస్ క్రియేట్ చేసాం. సో మీరు గమనిస్తే ఇందాక మనం చెప్పిన వైట్ కలర్ కూడా కన్వర్ట్ అయిపోతుంది బ్రౌన్ కలర్ కి. సి, ఎందుకంటే మనకు ఇందులో క్లాస్ క్రియేట్ చేసాం కాబట్టి ఇది ఎంటీ ప్యాకేజ్ కాదు. సో ఇలా క్రియేట్ చేసాం. ఇందులో మనం ఏదైనా ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అగైన్ ఈ ప్యాకేజ్ లోపల ఇంకొక క్లాస్ 2, 3, 4 క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ప్యాకేజ్ 3 లో క్లాస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ క్లాస్ ఎక్కడుంది? ప్యాకేజ్ 2 లో ఉంది. ఇది గమనిస్తే ప్యాకేజ్ 1 లో ఉంది. సో మనకి ఏ క్లాస్ ఏ ప్యాకేజ్ లో ఉందని కూడా మనకు క్లియర్ గా తెలిసిపోతుంది. ఇది మనం ఇందాక క్రియేట్ చేసింది. ప్రీవియస్ గా క్రియేట్ చేసిన దాంట్లోకి వెళ్ళి కూడా చూడొచ్చు ఒకసారి ఎక్కడ ఉంది అనేసి. ఈ స్టూడెంట్ డాట్ అప్లికేషన్ ఎక్కడ ఉంది? కామ్ డాట్ ఎగ్జాంపుల్ డాట్ స్టూడెంట్ అనే ప్యాకేజ్ లో ఉంది. ఈ ప్యాకేజ్ నేమే క్యామ్ డాట్ ఎగ్జాంపుల్ డాట్ స్టూడెంట్ కాబట్టి ఆ పర్టికులర్ ప్యాకేజ్ లో ఉంది కాబట్టి అది మనకు డిస్ప్లే అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్లాస్ క్రియేట్ చేసినప్పుడు ఆ పైన మనకు హెడ్డింగ్స్ లోనే అది ఏ ప్యాకేజ్ లో ఉందని మనకు క్లియర్ గా దాని పాత్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో మనకు ఇక్కడే తెలిసిపోతుంది అది ఏ ప్యాకేజ్ కి సంబంధించింది అనేసి. సో ఇలా మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్ లోపల ప్యాకేజెస్ క్రియేట్ చేసి దాని లోపల క్లాసెస్ క్రియేట్ చేస్తాం. ప్రతి క్లాస్ లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంది? మెయిన్ మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆ మెయిన్ మెథడ్ లోపల మనం ఏదైనా కోడ్ రాస్తే బై డిఫాల్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ మనం ఏదైనా క్లాస్ రన్ చేయాలనుకున్నప్పుడు మనకు మెయిన్ మెథడ్ లేకపోతే ఆ క్లాస్ అనేది రన్ చేయలేం. సో ఈ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు అన్ని స్మాల్ లెటర్స్ తోనే ఉండాలి. ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు అన్ని కీవర్డ్స్ స్మాల్ లెటర్ లోనే ఉండాలి. బట్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం క్లాస్ నేమ్ క్యాపిటల్ తో స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ మల్టిపుల్ వర్డ్స్ ఉంటే ఈచ్ వర్డ్ క్యాపిటల్ తో స్టార్ట్ అవ్వాలి. మెథడ్స్ వచ్చేసి స్మాల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి. బట్ వేరే ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటే అప్పుడు క్యాపిటల్ తో స్టార్ట్ అవుతాయి. సో అవన్నీ నేను మెన్షన్ చేశాను ఇందులో. సో ఇవి మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి కమెంట్స్. కామెంట్స్ లో మనకు సింగిల్ లైన్ కామెంట్స్ ఉన్నాయి, మల్టీ లైన్ కామెంట్స్ ఉన్నాయి. మనం ఒక లైన్ నే కామెంట్ చేయాలనుకున్నప్పుడు డబుల్ స్లాష్ యూస్ చేస్తాం. మల్టిపుల్ లైన్ చేయాలన్నప్పుడు స్లాష్ స్టార్ ఇచ్చి స్టార్ట్ చేసి మనం ఎక్కడ ఎండ్ చేయాలనుకుంటామో కామెంట్ అక్కడ స్టార్ స్లాష్ ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్స్. మనం ఏదైనా డిస్ప్లే చేయాలి కన్సోల్లో చెక్ చేయాలనుకున్నప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది యూస్ చేస్తాం, లేదా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని యూస్ చేస్తాం. ప్రింట్ అంటే సేమ్ లైన్ లో డిస్ప్లే అవుతుంది. ప్రింట్ ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్ లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇవి మనకు బేసిక్స్. ఏదైనా ఒక క్లాస్ క్రియేట్ చేసినప్పుడు కానీ లేకపోతే క్లాస్ లో మనం ప్రింట్ స్టేట్మెంట్ రాయాలనుకున్నా కానీ వస్తుంది. సో ఇప్పటి వరకు జరిగిన క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లో ప్యాకేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ప్యాకేజ్ లోపల క్లాస్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. నెక్స్ట్ క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని ఎలా క్లాస్ క్రియేట్ చేయాలో చూసాం. సో మనకు ఒక క్లాస్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన క్లాస్ లో మనం ప్రింట్ స్టేట్మెంట్ ఎలా రాయాలో చూసాం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ వల్ల. తర్వాత మనం రాసినటువంటి కోడ్ ని కమెంట్ ఎలా చేయాలో కూడా చూసాం. సో తర్వాత ఏ ఏ టెక్స్ట్ ఫాలో అవ్వాలనేది కూడా చూసాం అనమాట. సో ఈ థింగ్స్ అన్ని మనం ఇప్పటి వరకు జరిగిన దాంట్లో చేసాం కాబట్టి సో ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. సో మనకి ఓవరాల్ ఐడియా వస్తుంది ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు లైన్ బై లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇవన్నీ వస్తాయి. సో నెక్స్ట్ మనం ఇంకొంచెం డీప్ కాన్సెప్ట్స్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఈ పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, యాక్సెస్ మాడిఫైర్స్ అంటే ఏంటి, తర్వాత వేరియబుల్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద స్మాల్ టాపిక్ ఈస్ యాక్సెస్ మాడిఫైయర్స్. సో జనరల్లీ మనం ఏదైనా ఒక క్లాస్ కానీ లేకపోతే మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మనకు అందులో యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి ఉంటాయి. సో అది మన జావాలో క్లాస్ అయినా అవ్వచ్చు, లేకపోతే మెథడ్ అవ్వచ్చు, వేరియబుల్ అవ్వచ్చు, ప్యాకేజెస్ కానీ లేకపోతే మనం ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మనకు నేమ్లోనే ఉంది యాక్సెస్ మాడిఫైయర్స్. సో మనం ఏదైనా ఒక క్లాస్ను కానీ
లేకపోతే ఒక మెథడ్ కానీ ఒక వేరియబుల్స్ కానీ ఏవైనా మనం యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు దాని రెస్ట్రిక్షన్ ఎలా ఉంటుంది అంటే మనం ఒక ప్రాజెక్ట్లో ఒక 10 ప్యాకేజెస్ క్రియేట్ చేసి 10 ప్యాకేజెస్లో ఈచ్ ప్యాకేజ్లో ఒక 10 క్లాసెస్ క్రియేట్ చేస్తే టోటల్ 100 క్లాసెస్ అవుతాయి. మనం క్లాసెస్ క్రియేట్ చేసినప్పుడు సో మనం క్రియేట్ చేసిన క్లాస్ని లేదా మనం క్రియేట్ చేసిన మెథడ్ని లేకపోతే మనం క్రియేట్ చేసిన వేరియబుల్ని ఇంకొక క్లాస్లో మనం యూజ్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకోవాలంటే ఏ రెస్ట్రిక్షన్ ఉంటుంది? సో రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఎలా యూజ్ చేసుకుంటాం? రెస్ట్రిక్షన్ లేనప్పుడు ఎలా యూజ్ చేసుకుంటాం? ఆ రెస్ట్రిక్షన్ వచ్చేసి క్లాస్ మీద అవ్వచ్చు, లేకపోతే క్లాస్లో మనం క్రియేట్ చేసే మెథడ్స్ అవ్వచ్చు, లేకపోతే అందులో ఉండే వేరియబుల్స్ అవ్వచ్చు, లేకపోతే మనకు ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఎస్టర్డే మనం చెప్పుకున్నాం ఒక ప్యాకేజ్లో కొన్ని క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు, అలాగే ఇంకొక ప్యాకేజ్లో కొన్ని క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ క్రియేట్ చేయొచ్చు అని. ఒకే ప్రాజెక్ట్లోనే ఒక ప్యాకేజ్లో ఉన్న క్లాస్ను ఇంకొక ప్యాకేజ్లో మనం యూజ్ చేసుకోవచ్చా? చేసుకోవాలంటే ఏ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఉండాలి? ఒకవేళ యూజ్ చేసుకోకూడదు అనుకుంటే ఆ క్లాస్కి ఎలాంటి రెస్ట్రిక్షన్ మనం అప్లై చేయాలి? సో ఇవన్నీ ఈ యాక్సెస్ మాడిఫైయర్స్లో వస్తాయన్నమాట. సో ఇమాజిన్ మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ లోపల మనకు ఒక 3 ప్యాకేజెస్ ఉన్నాయి. ఈ 3 ప్యాకేజెస్ కింద మళ్ళీ మనకు ఒక త్రీ క్లాసెస్ ఉన్నాయి. సో ఇవి 3 క్లాసెస్. నెక్స్ట్ ఇంకొక క్లాస్, ఇంకొక క్లాస్, ఇంకొక క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్. సో ఇది ఎంటైర్ ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ కింద 3 ప్యాకేజెస్. అగైన్ మళ్ళీ 3 ప్యాకేజెస్ కింద త్రీ క్లాసెస్. సో మొత్తం ఈ ప్రాజెక్ట్లో మనకి ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? 9 క్లాసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ హోల్ ప్రాజెక్ట్లో మనకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్యాకేజ్లో ఉన్న ఈ క్లాస్ని ఒకవేళ అదే ప్యాకేజ్లో ఉన్న క్లాస్లో యూజ్ చేసుకోవాలంటే ఏ రెస్ట్రిక్షన్ ఉండాలి? ఒకవేళ నేను ఈ క్లాస్ ఎక్కడా యూజ్ చేయకూడదు, సో ఓన్లీ ఈ క్లాస్ నాకు ఇక్కడ మాత్రమే ఉండాలి, దీన్ని నేను వేరే ఎక్కడా యూజ్ చేసుకోవడం అంటే ఇందులో నాకు ఏదో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ మెథడ్ ఉంది, ఆ మెథడ్ నేను ఈ క్లాస్లో యూజ్ చేసుకోవాలనుకుంటే ఏ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఉండాలి? ఇందులో ఉన్న మెథడ్ నేను వేరే ఏ క్లాస్లో యూజ్ చేసుకోకూడదు అన్నప్పుడు ఎలాంటి రెస్ట్రిక్షన్ ఇవ్వాలి? అలాగే ఇందులో ఉన్నటువంటి మెథడ్ సేమ్ ప్యాకేజ్లో కాదు వేరే ప్యాకేజ్లో ఉన్న క్లాస్లో యూజ్ చేసుకోవాలంటే ఏ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఉండాలి? సో వీటన్నిటికీ ఎక్కడ డిపెండ్ అయి ఉంటాయంటే సో ఇందాక చెప్పిన కాన్సెప్ట్స్లో యాక్సెస్ మాడిఫైయర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మనకు జావాలో 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయి. సో ఆ ఫోర్లో మనం ఏ మన రిక్వైర్మెంట్ను బట్టి మనకు కావాల్సినటువంటి యాక్సెస్ మాడిఫైయర్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ మెయిన్ వచ్చేసి హైలీ రెస్ట్రిక్టెడ్. సో హైలీ రెస్ట్రిక్టెడ్ లో మనకు ప్రైవేట్. సో ప్రైవేట్ అనేది మనకు జనరల్ గానే మన రియల్ టర్మ్స్ లో కూడా ప్రైవేట్ అనేది వెరీ రెస్ట్రిక్టెడ్ అనేసి. సో ప్రైవేట్ రూమ్స్ అని లేకపోతే పబ్లిక్ రూమ్స్ అని ఇలా చెప్తుంటారు కదా, సేమ్ వేలో ఇది ప్రైవేట్ అనేది వెరీ హై లెవెల్ యాక్సెస్ స్పెసిఫైర్. సో ద యాక్సెస్ లెవెల్ ఆఫ్ ప్రైవేట్ మాడిఫైర్ ఈజ్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్, ఇట్ కెనాట్ బి యాక్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద క్లాస్. సో ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో మనం ఒక మెథడ్ క్రియేట్ చేసాం ఇందులో, ఆ మెథడ్ని నేను ఆ క్లాస్లో మాత్రమే యూజ్ చేయాలి, బయట ఎక్కడా యూజ్ చేయకూడదు అన్నప్పుడు సో ఆ పర్టికులర్ క్లాస్లో మనం ప్రైవేట్ అనే మెథడ్ క్రియేట్ చేస్తాం. సో ఎస్టర్డే మనం క్రియేట్ చేసిన దాంట్లో ఈ మెయిన్ మెథడ్ పబ్లిక్ క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇదే పర్టికులర్ క్లాస్లో మనం ఏదైనా ఒక ప్రైవేట్ మెథడ్ క్రియేట్ చేస్తే ఆ మెథడ్ ఈ క్లాస్లో మాత్రమే యూజ్ చేయగలం. ఒకవేళ ఈ ప్యాకేజ్లో ఇంకొక మెథడ్ ఉన్నా సో ఇంకొక క్లాస్ను అందులో మనం యూజ్ చేయలేం. సో ప్రైవేట్ అనేది వెరీ వెరీ రెస్ట్రిక్టెడ్. సో మనం ప్రైవేట్ అని ఇస్తే దాన్ని ఆ క్లాస్లో మాత్రమే యూజ్ చేయగలం, వేరే ఏ క్లాస్లో యూజ్ చేయడానికి లేదు. సో మనం ఏదైనా ఒక మెథడ్ని ప్రైవేట్ చేస్తున్నామంటే మన దాని స్కోప్ ఎలా ఉంటుందంటే ఆ క్లాస్లోనే ఎక్కడైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు వేరే మెథడ్లో, బట్ మనం ఈ పర్టికులర్ మెథడ్ని వేరొక క్లాస్లో యూజ్ చేయకూడదు అన్న సినారీ ఉన్నప్పుడు మాత్రమే ప్రైవేట్ యూజ్ చేయాలి. లేదు మనం ఖచ్చితంగా వేరే క్లాస్లో కూడా యూజ్ చేయాలి అన్నప్పుడు మనం ప్రైవేట్ అనే కీవర్డ్ యూజ్ చేయకూడదు ఆ యాక్సెస్ స్పెసిఫైర్, ఎందుకంటే అది రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ వన్ పర్టికులర్ క్లాస్. సో నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి డిఫాల్ట్. సో డిఫాల్ట్ వచ్చేసి ద యాక్సెస్ లెవెల్ ఆఫ్ ఎ డిఫాల్ట్ మాడిఫైర్ ఈజ్ ఓన్లీ విత్ ఇన్ ద ప్యాకేజ్. సో ఇందాక మనం చెప్పుకుంది ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్ ఒకవేళ మనం ఏదైనా మెథడ్ కానీ వేరియబుల్ కానీ డిఫాల్ట్ అని ఇచ్చామంటే
దాన్ని మనం ఓన్లీ ప్యాకేజ్ లోపల వేరే ఏ క్లాస్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇందులో ఒక డిఫాల్ట్ మెథడ్ ఉంది. ఆ డిఫాల్ట్ మెథడ్ నేను ఈ పర్టికులర్ క్లాస్లో యూజ్ చేసుకోవాలనుకున్నా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ప్రైవేట్ మెథడ్ ఉంది, దాన్ని యూజ్ చేసుకోవాలంటే మాత్రం నేను వేరే ఏ పర్టికులర్ క్లాస్లో కూడా యూజ్ చేసుకోలేను. నేను డిఫాల్ట్ ఇక్కడ మెథడ్ క్రియేట్ చేశాను, ఒకవేళ ఈ ప్యాకేజ్లో ఉన్న క్లాస్లో యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోలేం, ఎందుకంటే దీని రెస్ట్రిక్షన్ వచ్చేసి ఓన్లీ ఒకటే ప్యాకేజ్కే ఉంటుంది. సో ఇలా మనకు ప్రైవేట్ కి డిఫాల్ట్ కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ప్రైవేట్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద క్లాస్, డిఫాల్ట్ అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్ ఎనీ క్లాస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొటెక్టెడ్. ద యాక్సెస్ లెవెల్ ఆఫ్ ఏ ప్రొటెక్టెడ్ మాడిఫైయర్ ఈజ్ విత్ ఇన్ ద ప్యాకేజ్ అండ్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ త్రూ ద చైల్డ్ క్లాస్. సో డిఫాల్ట్ లాగానే మనకు ప్రొటెక్టెడ్ అని కూడా ఇంకొక యాక్సెస్ స్పెసిఫైర్ ఉంటుంది. సో అది కూడా విత్ ఇన్ ద ప్యాకేజ్ యూజ్ అవుతుంది. దీంట్లో ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం అవుట్ సైడ్ ద ప్యాకేజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ పర్టికులర్ క్లాస్ అనేది మనం ఏ క్లాస్లో అయితే యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి పేరెంట్ క్లాస్ అయి ఉండాలి. సో నెక్స్ట్ మనకు ఊప్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ వస్తాయి. ఇన్హెరిటెన్స్ అనేసి మనం ఒక పేరెంట్ క్లాస్ ఒక చైల్డ్ క్లాస్ ఎలా క్రియేట్ చేస్తామో అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట, ఒక క్లాస్లో ఉన్న మెథడ్ ఇంకొక క్లాస్లో ఎలా యూజ్ చేస్తాం అనేసి. ఒకవేళ మనం ఈ క్లాస్లో ప్రొటెక్టర్ని యూజ్ చేసి ఈ క్లాస్కి ఎటువంటి రిలేషన్ లేకపోతే మనం యూజ్ చేయలేం. ఎప్పుడైతే ఇది పేరెంట్ క్లాసు ఇది చైల్డ్ క్లాస్ అవుతుందో అప్పుడే మనం ఇందులో ఉన్నటువంటి దాన్ని యూజ్ చేయగలం. మనం వేరే ప్యాకేజ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ మనకు రెస్ట్రిక్షన్ అనేది ఉంది. సో ప్రైవేట్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద క్లాసు, డిఫాల్ట్ అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్, ప్రొటెక్టెడ్ అంటే విత్ ఇన్ ద ప్యాకేజ్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్ ఆల్సో, బట్ చైల్డ్ క్లాస్ అయితేనే మనం యాక్సెస్ చేసుకోగలం. సో ఆ రెస్ట్రిక్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్. సో ద యాక్సెస్ లెవెల్ ఆఫ్ ఎ పబ్లిక్ మాడిఫైర్ ఈస్ ఎవ్రీవేర్. సో మనం ఒక మెథడ్ కానీ ఒక క్లాస్ కానీ ఒక వేరియబుల్ కానీ పబ్లిక్ అని ఇచ్చామంటే మనం సేమ్ క్లాస్లో అయినా యూజ్ చేయొచ్చు, సేమ్ ప్యాకేజ్లో అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఎంటైర్ ప్రాజెక్ట్లో మనం ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇట్ క్యాన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ విత్ ఇన్ ద క్లాస్, అవుట్ సైడ్ ద క్లాస్, విత్ ఇన్ ద ప్యాకేజ్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్. సో పబ్లిక్ మీన్స్ మనం మన ప్రాజెక్ట్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి యాక్సెస్ మాడిఫైర్స్. సో యాక్సెస్ మాడిఫైయర్స్ అనేవి మనం జావాలో ఎలా డిఫైన్ చేస్తామంటే మనం ఒక మెథడ్ క్రియేట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లోనే పబ్లిక్ అని ఇస్తాం, లేదా ఒక క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు పబ్లిక్ అని ఇస్తే అది పబ్లిక్ క్లాస్ అవుతుంది. ఒకవేళ మనం క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు పబ్లిక్, ప్యాకేజ్, సో కావాలంటే ప్రైవేట్, అబ్స్ట్రాక్ట్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో వీటన్నిటిలో మనం ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. టెస్ట్ జావా 2. సో బై డిఫాల్ట్ మనం పబ్లిక్ క్రియేట్ చేస్తాం కాబట్టి క్లాసు, సో క్రియేట్ చేస్తున్నాం. ఒకవేళ ఇందులో ఉన్నటువంటి ఏదైనా ఒక మెథడ్ మనకు ఆల్రెడీ ఒక మెయిన్ మెథడ్ పబ్లిక్ ఉంది, నేను ఏదైనా వేరే మెథడ్ క్రియేట్ చేయాలంటే స్టార్టింగ్ లో బై డిఫాల్ట్ మనం ఈ యాక్సెస్ స్పెసిఫైర్ అనేది ఇవ్వాలన్నమాట. యాక్సెస్ స్పెసిఫైర్ పబ్లిక్ ఇస్తే పబ్లిక్, ప్రొటెక్టెడ్ ఇస్తే ప్రొటెక్టెడ్, లేకపోతే పబ్లిక్ ఇస్తే ప్రైవేట్ ఇస్తే ప్రైవేట్. మనం ఏమీ ఇవ్వకోకుండా జస్ట్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఇస్తే అది డిఫాల్ట్ అన్నమాట. డిఫాల్ట్ అని మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రిమైనింగ్ 3 ఇవ్వనప్పుడు ఒక ఫోర్త్ వన్ వచ్చేసి డిఫాల్ట్. లెట్స్ నేను ఒక ప్రైవేట్, సో మనం ఈ కీవర్డ్ ఇవ్వగానే కూడా మనకు కలర్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇది జావాలో ఆల్రెడీ బై డిఫాల్ట్ కీవర్డ్ కాబట్టి. సో ప్రైవేట్ కానీ పబ్లిక్ ఇవి ఏవి ఇచ్చినా కూడా బై డిఫాల్ట్ తీసుకుంటుంది. సో ప్రైవేట్ వైడ్ ప్రింట్. సో సింపుల్ ఒక మెథడ్ క్రియేట్ చేస్తున్నాను. సో మెథడ్ క్రియేట్ చేయాలంటే ఏ ఏ రూల్స్ ఉంటాయి మనం నెక్స్ట్ వేరియబుల్స్ తర్వాత మెథడ్స్ వస్తుంది, అప్పుడు ఇంకా క్లియర్ గా డిస్కస్ చేసుకోవచ్చు వీటి మీద. సో ఇది ప్రైవేట్ వైడ్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ప్రింట్. సో ఇలా ప్రింట్ ఇస్తున్నాను. సో మనం ఆ మెథడ్ ని కాల్ చేయాలనుకున్న ఇక్కడ కాల్ చేసుకోవచ్చు అనమాట. సో కాల్ చేయాలంటే మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. సో అవన్నీ ఆబ్జెక్ట్ క్రియేషన్ అప్పుడు వస్తాయి. సో ప్రస్తుతానికి మనం యాక్సెస్ స్పెసిఫైర్స్ ఎలా ఇస్తామంటే ఇలా ప్రైవేట్ అయితే ప్రైవేట్, సేమ్ దీన్నే మనం ప్రైవేట్ వద్దు నాకు ఈ పర్టికులర్ క్లాస్ లోనే కాదు నాకు వేరే క్లాస్ లో కూడా యాక్సెస్ కావాలన్నప్పుడు సింపుల్ గా పబ్లిక్ అని ఇవ్వచ్చు, లేదు ఇంకొంచెం రెస్ట్రిక్ట్ పెట్టాలన్నప్పుడు ప్రొటెక్టెడ్ అని ఇవ్వచ్చు. సో ప్రొటెక్టెడ్. సో మనం ఏ ప్రొటెక్టెడ్ ఏది ఇవ్వకపోయినా కూడా మనకు వర్క్ అవుతుంది. ఈ 3 ఇవ్వనప్పుడు మనకు బై డిఫాల్ట్ గా డిఫాల్ట్ అనే యాక్సెస్ స్పెసిఫైర్ తీసుకుంటుంది అనమాట. సో ఈ 4 థింగ్స్ మనకు వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం జావాలో ఎక్కడికి వెళ్ళరా టవల్ ఓకే. సో మన రియల్ టైంలో రియల్ టైంలో కానీ మనం ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా కూడా
యాక్సెస్ స్పెసిఫైయర్స్ లేకుండా మనం ఒక లైన్ కోడ్ కూడా చూడమన్నమాట. సో ఖచ్చితంగా యాక్సెస్ స్పెసిఫైయర్ ఉండాలి. ఎందుకంటే మనం ఒక మెథడ్ కానీ ఒక వేరియబుల్ కానీ క్రియేట్ చేసినప్పుడు సో ఆబ్వియస్లీ మనకు తెలియాలి అది ఓన్లీ ఈ పర్టికులర్ దాని యాక్సెస్ ఎక్కడ అనేది మనం డిఫైన్ చేయాలి. ఓన్లీ ఈ క్లాస్లో వరకే దీని స్కోప్ ఉందా, లేకపోతే అవుట్ సైడ్ ద క్లాస్ కూడా యూస్ చేసుకుంటామా, లేదా ఎంటైర్ ప్రాజెక్ట్లో మనం కామన్గా యూస్ చేసుకోవచ్చా అనేది చేయొచ్చు. మనకు రియల్ టైంలో కొన్ని కామన్ మెథడ్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి మనం కోడ్ రాయాల్సిన అవసరం లేదు. కొన్ని మెథడ్స్ ఒకసారి రాస్తే చాలు, మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అలాంటివి మనం పబ్లిక్ ఇవ్వచ్చు. కొన్ని మెథడ్స్ ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ సినారియోస్ మాత్రమే అప్లికబుల్ ఉంటాయి. వాటిని మనం అన్ని చోట్ల యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వాటిని ప్రైవేట్ ఇచ్చేసి ఓన్లీ అవసరమైనప్పుడు మాత్రమే యూస్ చేసుకునేలాగా ఉంటాయి. సో ఇలా మనకు కావాల్సిన యాక్సెస్ స్పెసిఫైయర్స్ ని మనం డిఫైన్ చేయొచ్చు. సో ఇది ఒక్కొక్కసారి ఇంటర్వ్యూస్ లో కూడా అడిగేది ఉంటుంది, లేదా ఎంసీక్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ఏదైనా ఇంటర్వ్యూకి ముందు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంసీక్యూస్ లో బిలో వాట్ ఈస్ నాట్ యాక్సెస్ స్పెసిఫైర్, లేకపోతే వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ దిస్ యాక్సెస్ స్పెసిఫైర్, ప్రొటెక్టెడ్ అని చేసి ఏ సినారియోలో మనం ప్రొటెక్ట్ యూజ్ చేస్తాం. సో ఇలా ఎంసీక్యూ అయినా అడగొచ్చు, లేదా ఇనిషియల్ గా మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూలో అయినా అడగొచ్చు. వాట్ ఆర్ ద యాక్సెస్ స్పెసిఫైర్స్, వాట్ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ అని అడిగినప్పుడు మనం ఈ 4 థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇవి. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి జావా వేరియబుల్స్. సో మనం ఏదైనా కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేది కానీ, లేకపోతే మనం ఏదైనా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసేది మనం మాక్సిమం డేటాతో యూజ్ చేసుకోవడానికే. సో మనకు డేటా అనేది చాలా టైప్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ నెంబర్స్ అనేవి నెంబర్స్లో ఉంటాయి. మన నేమ్ అనేది క్యారెక్టరిస్టిక్స్లో ఉంటుంది. కొన్ని శాలరీ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ కానీ మనకు నెంబర్ డాట్ సమ్ డెసిబుల్ నెంబర్స్ ఆల్సో ఉంటాయి, డెసిమల్స్ కూడా. సో మనకు తెలియదు ఎగ్జాక్ట్ గా మనకు రౌండ్ ఫిగర్ వస్తుందని చెప్పలేం. కొన్నిసార్లు సే 293.83 సో అలాగ రావచ్చు. మనం పర్సెంటేజ్ డిఫైన్ చేసినా కూడా 89.36 అలా పర్సెంటేజెస్ లోనే వస్తుంది. సో 89.63 ఇలా పర్సెంటేజెస్ లోనే వస్తుంది అనమాట. సో ఇలాంటివి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. నెంబర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. నెంబర్స్ లోనే మనకు స్మాల్ నెంబర్స్ ఉంటాయి, బిగ్ నెంబర్స్ ఉంటాయి. సో 100 200 అనేవి చిన్న నెంబర్స్. లెట్స్ సే ఒక మిలియన్స్ ట్రిలియన్స్ లేక వచ్చినప్పుడు అవి చాలా బిగ్ నెంబర్స్ ఉంటాయి. నేమ్స్ లోనే మనకు నేమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు మన ఏదైనా జెండర్ డిఫైన్ చేయనప్పుడు ఎంఎఫ్ ఇలా వస్తుంటాయి అనమాట. అవి ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే ఉంటాయి. కొన్ని సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చేసి స్ట్రింగ్ ఉంటాయి. సో ఇలా మనకు రియల్ టైంలోనే ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మనం జావాలో కోడ్ రాసేటప్పుడు ఆ వాల్యూస్ ని స్టోర్ చేయాలన్నప్పుడు కూడా మనం కొన్ని వేరియబుల్స్ డేటా టైప్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో మనకు జనరల్ గా యూజ్ చేసే డేటా టైప్స్ ఏవి అంటే 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి ప్రిమిటివ్ డేటా టైప్స్, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం, ఎందుకంటే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి డైరెక్ట్ క్లాసెస్ డిఫైన్ చేసి ఉంటాం కాబట్టి. సో వెరీ రేర్ కేసెస్ లో యూజ్ చేస్తాం. మనం నార్మల్ ఆపరేషన్స్ ఏవి చేయాలన్నా ప్రిమిటివ్ డేటా టైప్స్ యూజ్ చేస్తాం. సో ఇందాక చెప్పినట్లు ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఏవే ఉంటాయంటే, సో ఇంటీజర్ అనేది ఒక ప్రిమిటివ్ డేటా టైప్. ఇంటీజర్ అంటే మనకు తెలుసు నెంబర్స్. సో 1 2 3లు, లేదా మైనస్ నెంబర్స్ కూడా మనకు నెంబరే. సో -1 2 3, -4, -6 ఇలాంటివన్నీ మనకి ఇంటీజర్సే. బట్ ఇంటీజర్స్ లో ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే మనం ప్లేన్ నెంబర్స్ మాత్రమే రాయగలం, డాట్ డెసిమల్ నెంబర్స్ మనం రాయలేం అనమాట. లెట్స్ సే 123 ఉంది, 123 మాత్రమే రాయగలం. 123.69 ఇలా ఏవైనా మనకు నెంబర్స్ ఉంటే వాటిని మనం ఇంటీజర్స్ లో స్టోర్ చేయలేం. సో డిసిబల్స్ ఏవైతే ఉంటాయో వాటికి డిఫరెంట్ డేటా టైప్స్ అనేది యూజ్ చేస్తాం. ఓన్లీ నార్మల్ ప్లెయిన్ నెంబర్ అయితేనే మనం ఇంట్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ మనకు ఒకవేళ ఇలా డెసిబల్ నెంబర్స్ ఉన్నప్పుడు డెసిమల్స్, సో 19.99 వీటిని యూజ్ చేయాలంటే ఎలా అంటే, సో ఈ డెసిమల్స్ ఉన్నప్పుడు ఫ్లోట్ ఆర్ డబల్ అనేది యూజ్ చేస్తాం. సో రీసెంట్ గా చాలా మంది డబల్ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఫ్లోట్ అనేది కొంచెం రెస్ట్రిక్టెడ్ ఉండి మనం లాస్ట్ లో ఎఫ్ అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది కాబట్టి. మోస్ట్లీ నార్మల్ నెంబర్ అయితే ఇంటీజర్, ఎక్కువ నెంబర్ ఉన్నప్పుడు డబల్కి వెళ్ళిపోతారు, లేదా మనకి ఇలా ఏవైనా డెసిమల్ నెంబర్స్ ఉన్నప్పుడు కూడా మనకు డబల్ అనేది యూజ్ చేస్తారు. సో నెంబర్స్ యూజ్ చేయడానికి 3 థింగ్స్ ఉన్నాయి: ఇంటీజర్, ఫ్లోట్, డబల్. ఇంటీజర్ అనేది నార్మల్ నెంబర్స్ కి, ఫ్లోట్ డబల్ వచ్చేసి మనకు ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు లేకపోతే డెసిమల్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తారు. సో నెంబర్స్ కి ఈ 3 థింగ్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇందాక చెప్పినట్లు మనకు క్యారెక్టర్ అంటే మనకు ఏబిసిడీలని మనం A to Z వరకు క్యారెక్టర్స్ అంటాం. సో మనకు ఓన్లీ ఒక క్యారెక్టర్ మాత్రమే డిఫైన్ చేయాలంటే, సో ఎయిదర్ ఏ ఆర్ బి సి ఇలా ఒక క్యారెక్టర్ మాత్రమే డిఫైన్ చేయాలన్నప్పుడు క్యార్ అనే ఒక డేటా టైప్ ఉంది. సో సిహెచ్ఆర్ క్యారెక్టర్స్ ని మనం స్మాల్ చేసి క్యార్ అని అంటాం.
సో ఇది ఒక డేటా టైప్. స్టోర్స్ సింగిల్ క్యారెక్టర్స్ సచ్ యాజ్ ఏ, బి, ఇలా. సో లైక్ దిస్ మనం సింగిల్ కోట్స్ లో ఇస్తాం, ఎందుకంటే మనకు ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి కోట్స్ లో ఇస్తే వస్తుంది. నెంబర్స్ అయితే మనం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. సో ఏ ఈక్వల్స్ టు 20, బి ఈక్వల్స్ టు 30, సి ఈక్వల్స్ టు 40 అలాగే ఇచ్చేయచ్చు. బట్ మనం క్యారెక్టర్స్ ఇవ్వాలన్నప్పుడు క్యారెక్టర్ సి ఈక్వల్స్ టు స్మాల్ కోట్స్ లో లైక్ సింగిల్ కోట్స్ లో ఏ అని ఇవ్వాలి. కొటేషన్స్ లో ఇస్తేనే మనకు అది క్యారెక్టర్ అనేసి. కొటేషన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ ఏ అనేది ఇచ్చేస్తే మనకు అది డిఫైన్ చేయనికి కాదు, అది క్యారెక్టర్ అవ్వదు అనమాట. సో క్యారెక్టర్ మనం డిఫైన్ చేయాలంటే ఖచ్చితంగా సింగిల్ కోట్స్ లోనే డిఫైన్ చేయాలి. నెక్స్ట్ స్ట్రింగ్. స్ట్రింగ్ అనేది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, ఎందుకంటే అది ఒక క్లాస్ అనమాట. మనం మిగిలినవన్నీ గమనిస్తే ఇంటీజర్ స్మాల్ లెటర్స్ లోనే ఉంది, క్యార్ స్మాల్ లెటర్స్ లోనే ఉంది, బూలియన్ స్మాల్ లెటర్స్ లోనే ఉంది. బట్ స్ట్రింగ్ బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లెటర్ మాత్రం క్యాపిటల్ లో ఉంటుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు జావాలో ఇంప్లిమెంట్ చేసిన క్లాస్. సో స్ట్రింగ్ అంటే ఏంటంటే ఇట్ స్టోర్స్ టెక్స్ట్. టెక్స్ట్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇందులో మనం ఒక క్యారెక్టర్ అయినా ఉంచుకోవచ్చు. బట్ మనం స్ట్రింగ్ డిఫైన్ చేసినప్పుడు క్యారెక్టర్కి అయితే సింగిల్ కోట్స్ లో డిఫైన్ చేసాం, ఎందుకంటే ఒక వాల్యూనే ఉంటుంది కాబట్టి. స్ట్రింగ్ అనేది చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి సో డబల్ కోట్స్ లో డిఫైన్ చేస్తాం. క్యారెక్టర్ కి స్ట్రింగ్ కి డిఫరెన్స్ ఏంటంటే క్యారెక్టర్ అనేది ఓన్లీ ఒక క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేస్తాం, సింగిల్ కోట్సే యూజ్ చేస్తాం. స్ట్రింగ్ అనేది మల్టిపుల్ క్యారెక్టర్స్ టుగెదర్ మనం యూజ్ చేస్తాం, అండ్ దీన్ని మనం డబల్ కోట్స్ లో స్టోర్ చేస్తాం. సో ఇది మెయిన్ డిఫరెన్సెస్ మనకు క్యార్ కి స్ట్రింగ్ కి. అండ్ మనకు స్ట్రింగ్ లో ఒక 2 స్ట్రింగ్స్ ఉండొచ్చు, 3 స్ట్రింగ్స్ ఉండొచ్చు. సో డబల్ కోట్స్ లో మనం ఉంచిందంతా స్ట్రింగ్ అవుతుంది అనమాట. సో ఇవి మోస్ట్లీ మనకున్న డేటా టైప్స్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బూలియన్. సో బూలియన్ అనేది ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఇందులో ఉంటాయి, ఎయిదర్ ట్రూ లేకపోతే ఫాల్స్. మనం ఏవైనా కండిషన్స్ చెక్ చేయాలన్నప్పుడు ఈ బూలియన్ డేటా టైప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. సో బూలియన్ డేటా టైప్. సో ఒక్కొక్క డేటా టైప్ క్రియేట్ చేసి దాన్ని ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసిన తర్వాత మనం అందులో ఎలా వాల్యూ స్టోర్ చేస్తామో చూద్దాం. ఓకే. సో మనకు ఈ స్ట్రింగ్, ఇంటీజర్ వీటన్నిటిని డేటా టైప్స్ అంటాం. సో ఈ డేటా టైప్స్ ని మనం ఏదో ఒక వాల్యూలో స్టోర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏ ఈక్వల్స్ టు 15 ఇలా తీసుకుంటాం, లేదా బి ఈక్వల్స్ టు 16 ఇలా తీసుకొని ఏ ఈక్వల్స్ టు బి అయితే ఎల్ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఇలా డిఫైన్ చేస్తాం. సో ఏ అనే మన వేరియబుల్లో 15 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. సేమ్ జావాలో కూడా మనం ఏదైనా వాల్యూ క్రియేట్ చేసినప్పుడు స్టోర్ చేసుకోవడానికి మనకంటూ ఒక వేరియబుల్ ఉండాలి. సో ఆ వేరియబుల్ నేమ్స్ మనం ఏవైనా ఇవ్వచ్చు అనమాట. మనం సింగిల్ క్యారెక్టర్స్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మనం మీనింగ్ఫుల్ నేమ్స్ ఏవైనా ఇవ్వచ్చు. సో మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏవేవి ఫాలో అవ్వాలంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి యాక్సెస్ స్పెసిఫైర్ ఇవ్వచ్చు. సో మనం యాక్సెస్ స్పెసిఫైర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, నో ప్రాబ్లం. ఇవ్వకపోతే డిఫాల్ట్ అవుతుంది, ఇస్తే మనం ఏదైతే యాక్సెస్ స్పెసిఫైర్ మెన్షన్ చేస్తామో అది అవుతుంది. లెట్స్ సే పబ్లిక్. నెక్స్ట్ మనం డేటా టైప్ ఇవ్వాలి, అంటే మనం ఇంటీజర్ డేటా క్రియేట్ చేస్తున్నామా, స్ట్రింగ్ డేటా టైప్ క్రియేట్ చేస్తున్నామా, లేకపోతే ఏ టైప్ ఆఫ్ డేటా క్రియేట్ చేస్తున్నాం అనేది ఇవ్వాలి. లెట్స్ సే మనం ఒక ఇంటీజర్ నెంబర్ క్రియేట్ చేయాలనుకుంటే ఇంటీజర్ అని ఇస్తాం. ఒకవేళ స్ట్రింగ్ క్రియేట్ చేయాలంటే స్ట్రింగ్, క్యారెక్టర్ క్రియేట్ చేయాలంటే క్యారెక్టర్ ఇస్తాం. అండ్ మనం క్రియేట్ చేసే వాల్యూ ఏదైతే ఉంటుందో లెట్స్ సే ఒక 100 అనే వాల్యూ ఒక వేరియబుల్కి అసైన్ చేయాలనుకుంటున్నాం. మనకు అక్కడ ఏ, బి ఏదైనా ఒక నెంబర్ తీసుకోవచ్చు. ఏ ఈక్వల్స్ టు డైరెక్ట్ గా 100 అనేది డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఏ అనే దాంట్లో మనకు 100 వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ మాడిఫైర్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మెయిన్ మెథడ్ లో డిఫైన్ చేస్తున్నాం. ఒకవేళ మనం మెయిన్ మెథడ్ లో డిఫైన్ చేయకుండా బయట డిఫైన్ చేస్తే, లెట్స్ ఇక్కడ డిఫైన్ చేస్తే, సో అప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లం రాదనమాట. సో జనరల్ గా మనం వేరియబుల్స్ అనేవి ఎక్కడ క్రియేట్ చేస్తామంటే క్లాస్ లోపల, మెథడ్ బయట క్రియేట్ చేస్తాం. సో మనకు వేరియబుల్ క్రియేషన్ లో కూడా 3 టైప్స్ ఉన్నాయి. సో అవి ఏవి అనేది మనం వేరియబుల్స్ గురించి ఇన్ డెప్త్ డిస్కస్ చేసినప్పుడు చూడొచ్చు. ప్రస్తుతానికి మనం ఒక వేరియబుల్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఈ ఈ థింగ్స్ అన్ని మనం ఫాలో అవ్వాలి. ఒకవేళ మనకి పబ్లిక్ అనేది యూజ్ చేయాలని లేదనుకున్నప్పుడు ఇంట్ బి ఈక్వల్స్ టు 200. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏ అనే దాంట్లో మనకు 100 వాల్యూ స్టోర్ అవుతుంది, బి అనే దాంట్లో 200 అనేది స్టోర్ అవుతుంది. నేను ఆల్రెడీ ఏ అనే వేరియబుల్ యూజ్ చేసుకున్నాను, సేమ్ వేరియబుల్ మళ్ళీ యూజ్ చేయొచ్చా చూద్దాం. ఇంట్ ఏ ఈక్వల్స్ టు 300.
సో మనకు ఎర్రర్ అనేది వస్తుంది, ఎందుకంటే ఏ అనేది ఆల్రెడీ మనకు వేరియబుల్ ఉంది, మళ్ళీ మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డూప్లికేట్ ఫీల్డ్ వేరియబుల్స్ డాట్ ఏ, మనం వేరియబుల్స్ లో డూప్లికేట్ చేస్తున్నారు, సో ఇది అలౌడ్ లేదనమాట, మనకు డూప్లికేట్ వేరియబుల్స్ అనేవి నాట్ అలౌడ్. సో అందుకే మనకి ఇలా వస్తుంది. సో ఇలా క్రియేట్ చేస్తే మనకి ఇంటీజర్ వాల్యూ 100 అనేది ఏలో స్టోర్ అవుతుంది, ఇంటీజర్ బి ఇస్తే 200 స్టోర్ అవుతుంది. లేదా ఒకవేళ నేను ఒక స్ట్రింగ్ స్టోర్ చేయాలనుకుంటే స్ట్రింగ్ ఎస్ ఈక్వల్స్ టు లెట్స్ సే జావా. సో ఎందుకు డబుల్ కోట్స్ ఇచ్చాను, స్ట్రింగ్ మనం క్రియేట్ చేసిన ప్రతిసారి మనం డబుల్ కోట్స్ లోనే ఇవ్వాలి, డబుల్ కోట్స్ ఇవ్వకోకుంటే సో మనకి ఎర్రర్ అనేది వస్తుంది. జావా కెనాట్ రిజాల్వ్ టు ఏ వేరియబుల్, సో ఇది ఒక వేరియబుల్ లాగా డిఫైన్ అవుతుంది కాబట్టి ఇది మనకు వాల్యూ లాగా తీసుకోవట్లేదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం స్ట్రింగ్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే డబల్ కోట్స్ లో మెన్షన్ చేయొచ్చు. అదే స్ట్రింగ్ అని డిఫైన్ చేసి నేను సింగిల్ క్యారెక్టర్ ఇచ్చినా కూడా మనకు ఎర్రర్ అనేది వస్తుంది, ఎందుకంటే స్ట్రింగ్ అని డిఫైన్ చేసినప్పుడు మనం సింగిల్ కోట్స్ లో ఇవ్వకూడదు, ఓన్లీ డబల్ క్యారెక్టర్స్ లోనే ఇవ్వాలి. సింగిల్ కోట్స్ లో ఇస్తే అది క్యారెక్టర్ లాగా తీసుకుంటుంది కాబట్టి జావా కంపైలర్ అనేది రన్ చేయకుండా ఎర్రర్ అనేది ఇస్తుంది మనకి. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి రూల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ క్యారెక్టర్ క్రియేట్ చేయాలంటే సి ఈక్వల్స్ టు, సో ఒకవేళ నేను ఇట్లా డబుల్ కోట్స్ ఇచ్చిస్తే ఏ అనేది, సో ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం క్యారెక్టర్ అని డిఫైన్ చేసి స్ట్రింగ్ లాగా ఇవ్వకూడదు. సో టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ స్ట్రింగ్ టు క్యారెక్టర్. సో మనం ఇక్కడ ఇక్కడ క్యారెక్టర్ అని ఇచ్చింది స్ట్రింగ్ కు చేంజ్ చేసుకోమని చెప్తుంది అనమాట. సో అలా చేంజ్ చేయకుండా సింపుల్ గా నేను దీన్ని చేంజ్ చేస్తాను. సో ఏలో 100 ఉంటుంది వాల్యూ, బిలో 200 ఉంటుంది, ఎస్లో జావా అనే వాల్యూ ఉంటుంది, సిలో ఏ అని ఉంటుంది. సో ఒకవేళ డబల్ డిఫైన్ చేయాలంటే డబల్ డి ఈక్వల్స్ టు 10,000.5567, సో ఇలా డిఫైన్ చేయొచ్చు. అదే ఒకవేళ నేను ఇంటీజర్ లో ఇలాంటి వాల్యూ ఇవ్వాలని చూస్తే సో మనకి ఎర్రర్ అనేది వస్తుంది, టైప్ మిస్ మ్యాచ్ కెనాట్ కన్వర్ట్ ఫ్రమ్ డబల్ టు ఇంట్, ఎందుకంటే మనకు పాయింట్ తర్వాత మనం డెసిమల్స్ ఇస్తే అది డబల్ లాగా తీసుకుంటుంది కాబట్టి మనం ఇంటీజర్ అని డిఫైన్ చేసి డబల్ వాల్యూ మనం ఇందులో స్టోర్ చేయలేం. సో అందుకని ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ ఉంటే వాటిని ఇంటీజర్స్ లో స్టోర్ చేస్తాం, డబల్ వాల్యూస్ ఉన్నప్పుడు డబల్ లో స్టోర్ చేస్తాం. డబల్ లో ఈ వాల్యూసే కాదు మనం నార్మల్ వాల్యూస్ కూడా స్టోర్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఇంటీజర్ కంటే డబల్ అనేది కొంచెం అప్డేట్ లాగా ఉంటుంది కాబట్టి. సో డబల్ లో మనం ఇంటీజర్స్ స్టోర్ చేయొచ్చు, అలాగే డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, బట్ ఇంటీజర్ లో మాత్రం ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేస్తాం, డబల్ వాల్యూ స్టోర్ చేయడానికి లేదు. సో నెక్స్ట్ అనదర్ డేటా టైప్ వచ్చేసి బూలియన్. సో లెట్స్ సే బూలియన్ లెట్స్ సే స్టేటస్ ఈక్వల్స్ టు ఎయిదర్ ట్రూ అని అయినా డిఫైన్ చేయొచ్చు లేకపోతే ఫాల్స్. ఈ బూలియన్ అనేది టూ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది, ఏదర్ ఇట్ ట్రూ అయినా లేకపోతే ఫాల్స్ అయినా. అంటే మనం డిఫైన్ చేసినప్పుడు కూడా వీటి కలర్ చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇది టూ వాల్యూస్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఆ టూ వాల్యూస్ ఆల్రెడీ మనకు జావాలో డిఫైన్ అయిపోయినాయి. సో మనం ఈ ట్రూ వాల్యూ లేదా ఫాల్స్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే మనం ఇఫ్ కండిషన్స్ ఎల్స్ కండిషన్ రాసేటప్పుడు ఆ కండిషన్ ట్రూవా ఫాల్సా, అంటే మనకు ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ట్రూ, ఎగ్జిక్యూట్ అవ్వద్దంటే ఫాల్స్, అలాంటి సిచ్యువేషన్స్ లో మనకి బూలియన్స్ అనేవి ఎక్కువ యూజ్ అవుతాయి. సో ఇవి జనరల్ గా మనకు ఉన్నటువంటి డేటా టైప్స్. సో వీటిని మనం ప్రింట్ చేసి అయినా చూడొచ్చు అనమాట. సో మన దగ్గర వాల్యూ లేకపోతే దీన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే మనం దీన్ని యూజ్ చేసుకోలేం. సో ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే ఏంటి అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, సో ఈ టాపిక్ కూడా కవర్ అవుతుంది మనం. సో ఇప్పుడు నేను ఈ వేరియబుల్స్ ని యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు వేరియబుల్ ఏ ఉంది, బి ఉంది, ఎస్ ఉంది. సో ఇప్పుడు మనం ప్రింట్ చేయాలంటే డైరెక్ట్ గా 100 అని ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, వేరియబుల్ ఏ అని ఇచ్చేస్తే మనకు అందులో 100 వాల్యూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. సో వి డాట్ ఏ, సో ఏ అనేది మనకు వి అనే క్లాస్ లో అంటే వేరియబుల్స్ అనే క్లాస్ లో ఉండే ఏ అనే వాల్యూని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సేమ్ వేలో విలో ఉన్నటువంటి బి, నెక్స్ట్ విలో ఉన్నటువంటి సి, అందులో మనకి ఇంకా ఇందులో ఎన్ని ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చు, ప్రింట్ చేసుకోవచ్చు లేదా ఏవైనా మాడిఫై కానీ చేసుకోవచ్చు. సో బీసీ డి వి డాట్ ఎస్ స్ట్రింగ్ ఉంది, ఇంకొకటి బూలియన్ ఉంది కాబట్టి అది కూడా ప్రింట్ చేద్దాం.
సో మొత్తం అన్ని వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. వి డాట్ ఏ అని ఇచ్చాము, బట్ మనకు వి డాట్ ఏ ప్రింట్ అవ్వదు. వి డాట్ ఏలో ఉన్నటువంటి వాల్యూ ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనం అసైన్ చేసాం కాబట్టి. సో ఫస్ట్ ఏ వాల్యూ 100 కాబట్టి 100 ప్రింట్ అయింది. బిలో మనకు 200 ఉంది కాబట్టి అది. సి అనేది క్యారెక్టర్ కాబట్టి అందులో ఏ స్టోర్ అయింది. డిలో డబుల్ వాల్యూ ఇచ్చాం కాబట్టి 1000. ఎస్లో స్ట్రింగ్ వాల్యూ ఇచ్చాం కాబట్టి జావా. స్టేటస్ ట్రూ అని ఇచ్చాం కాబట్టి ట్రూ ప్రింట్ అయింది. సో ఎందుకు మనకు ప్రింట్ లో వి డాట్ ఏ ఇచ్చినప్పుడు వి డాట్ ఏ ప్రింట్ అవ్వకుండా ఈ వాల్యూ ప్రింట్ అయిందంటే, ఈ ఏబిసి ఇవన్నీ జస్ట్ వేరియబుల్స్ మాత్రమే స్టోర్ చేయడానికి. ఇందులో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనకు మెయిన్ అనమాట. సో ఇది ఎలా స్టోర్ అవుతుందంటే, మనకు స్టోరేజ్ లో లెట్స్ సే ఇదంతా ఒక స్టోరేజ్ అనుకుంటే, మనకు వాల్యూ స్టోర్ చేసేది. నెక్స్ట్ ఇంకొక స్టోరేజ్ ఉంటుంది. సో మనకి ఏమవుతుందంటే, మనం క్రియేట్ చేసినటువంటి ఏ అనేది ఇందులో స్టోర్ అవుతుంది, బట్ మనం ఇచ్చినటువంటి 100 అనే వాల్యూ ఇక్కడ ఉంటుంది అనమాట. సో మనం ఈ ఏని బేస్ చేసుకొని 100ని కాల్ చేస్తాం. అలాగే బిని డిఫైన్ చేసుకొని, సో ఇందులో ఉన్నటువంటి 200 ఉంటుంది అనమాట. సో వీటి మధ్య కనెక్షన్ ఎలా ఉంటుందంటే, ఏ వచ్చేసి 100కి ట్యాగ్ అయి ఉంటుంది, సో బి అనేది 200కి ట్యాగ్ అయి ఉంటుంది. ఒకవేళ మనం ఏ అని ప్రింట్ చేసినప్పుడు డైరెక్ట్ ఏ ప్రింట్ అవ్వకుండా 100 అనేది ప్రింట్ అవుతుంది. బిని ప్రింట్ చేసినప్పుడు మనకు బిలో ఉన్న 200 వాల్యూ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఏలో వాల్యూ నేను 100 నుంచి 200కి చేంజ్ చేస్తే, అప్పుడు ఈ 100కు ఉన్న లింక్ క్యాన్సిల్ అయిపోయి ఏ అనేది సో 200 లాగా చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు ఆ 100 ప్లస్ 200 అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం క్లాస్ లోపల వేరియబుల్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మనం చేంజ్ చేయడానికి లేదు వాల్యూ, బట్ మెథడ్ లోపల మనం ఆ వాల్యూని చేంజ్ చేయొచ్చు. సో అందుకే మనకు వేరియబుల్స్ కి మెథడ్స్ కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. మన క్లాస్ లో 2 థింగ్స్ ఉంటాయి, ఒకటి వేరియబుల్స్, 2 మెథడ్స్. సో వేరియబుల్స్ అనేవి మెథడ్ బయట క్రియేట్ చేసే ఉంటాయి, మెథడ్ లోపల క్రియేట్ చేసే ఉంటాయి. సో జనరల్ గా వేరియబుల్స్ అనేవి మనం మెథడ్ బయట క్రియేట్ చేస్తాం. క్లాస్ స్టార్టింగ్ లోనే మనం వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. అవి క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏదైనా లాజిక్ రాయాలంటే ఆ లాజిక్ అంతా అంటే ఈ వేరియబుల్స్ ని యూజ్ చేసుకొని మెథడ్స్ లోపల రాయొచ్చు అనమాట. సో ఇవి మనం క్రియేట్ చేసే వేరియబుల్స్. సో వేరియబుల్స్ లో మనకు ఇందాక చెప్పినట్లు ఇంటీజర్, స్ట్రింగ్, క్యారెక్టర్, డబల్, సో బూలియన్, ఇలా మనకు కావాల్సిన డేటా టైప్ లో మనం వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అండ్ వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్ ఏంటంటే, మనం స్మాల్ లెటర్ తోనే స్టార్ట్ చేయాలి. మనం నిన్న చెప్పినట్లు ఎలాగైతే మెథడ్ ని స్మాల్ లెటర్ తో స్టార్ట్ చేస్తామో, వేరియబుల్స్ ని కూడా స్మాల్ లెటర్ తోనే స్టార్ట్ చేయాలి. లెట్స్ ఇక్కడ నేను నెంబర్ అని ఇవ్వాలనుకున్నా, నెంబర్ తోనే స్టార్ట్ చేస్తాం. లేకపోతే ఫస్ట్ నెంబర్ అని ఇవ్వాలనుకో అప్పుడు, బట్ నెక్స్ట్ లెటర్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం క్యాపిటల్ దీంతో స్టార్ట్ చేస్తాం అనమాట. మనం మెథడ్ క్రియేట్ చేసిన 2 వర్డ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ది స్మాల్ లెటర్, తర్వాత వచ్చే వర్డ్స్ అన్ని క్యాపిటల్ లెటర్ ఉంటాయి మెథడ్ కి. సేమ్ వేలో వేరియబుల్స్ కూడా అలాగే ఉంటాయి. ఓన్లీ క్లాస్ లో మాత్రమే మనం క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేస్తాం, అండ్ ఇన్నర్ వర్డ్స్ కూడా క్యాపిటల్ లెటర్ తోనే ఉంటాయి. వేరాజ్ మెథడ్స్ కానీ వేరియబుల్స్ కానీ వచ్చేసరికి స్టార్టింగ్ మాత్రం స్మాల్ లెటర్ రాస్తాం, మిగిలిన వర్డ్స్ అన్ని క్యాపిటల్ లెటర్ తోనే స్టార్ట్ చేస్తాం అనమాట. అదే మనకు క్లాస్ డిఫినేషన్ కి, వేరియబుల్ లేకపోతే మెథడ్ డిఫినేషన్ కి డిఫరెన్స్ అనమాట. సో ఇది మనకు ప్రాపర్ వేలో మనం వేరియబుల్ నేమ్ డిఫైన్ చేయడం. 1 అని డిఫైన్ చేయొచ్చు, లేదా 2 ఇలా నెంబర్స్ ఇవ్వచ్చు. సో మోస్ట్లీ మనం నెంబర్స్ అనేవి ఇవ్వము, ప్రాపర్ మీనింగ్ఫుల్ నేమ్ తోనే ఇస్తాం అనమాట. అండ్ రియల్ టైమ్ లో కూడా మీరు గమనిస్తే ఎవరే కానీ ఏబిసిడి ఇట్లా మనకి ఎవరే కానీ క్రియేట్ చేయాలన్నమాట వేరియబుల్ నేమ్స్. ఎందుకంటే మనం వేరియబుల్ నేమ్స్ అనేవి మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు నేను క్రియేట్ చేసినప్పుడు నాకు తెలుస్తుంది ఏ అంటే ఏంది, బి అంటే ఏంది. ఈ ఏని నేను ఎక్కడైనా కోడ్ లో యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, సో మనకు దానికి మీనింగ్ఫుల్ నేమ్ లేదంటే ఏలో ఏముందో తెలియదు. లెట్స్ సే మనం ఒక బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ లో పర్సన్ నేమ్ వచ్చేసి ఎస్ అని క్రియేట్ చేసాం. సేమ్ వేలో స్ట్రింగ్ S1 ఈక్వల్స్ టు, ఇది బ్యాంక్ నేమ్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను కోడ్ రాసేటప్పుడు నాకు తెలుసు, లెట్స్ సే నా ఇమాజినేషన్ లో ఎస్ అనేది పర్సన్ నేమ్, S1 అనేది బ్యాంక్ నేమ్ అని క్రియేట్ చేసుకున్నాను. ఒక కొత్త కోడ్ చేసే వాళ్ళు వచ్చారు. సో అప్పుడు వాళ్ళకి ఎస్ అంటే ఏంది, S1 అంటే ఏంటో తెలియదు. సో మనం మీనింగ్ఫుల్ నేమ్ ఇవ్వాలంటే ఎలా ఇస్తాం, సో కస్టమర్ నేమ్ అని ఇస్తే సరిపోతుంది, అండ్ బ్యాంక్ నేమ్. సో మీనింగ్ఫుల్ నేమ్ ఇస్తే మనకి ఏమవుతుంది, మనం ఎక్కడ యూజ్ చేసినా కూడా ఈజీగా తెలిసిపోతుంది ఈ వేరియబుల్ అనేది బ్యాంక్ నేమ్ అంటే ఇందులో మనకు బ్యాంక్ నేమ్ వాల్యూ ఉంటుంది అనేసి. అలాగే కస్టమర్ నేమ్ అని ఇచ్చింటాం కాబట్టి, సో ఇక్కడ మనం ఏదైతే కస్టమర్ నేమ్ డిఫైన్ చేస్తామో అది యూజ్ చేసుకోవచ్చు. అండ్ శాలరీ అని ఓన్లీ బిసిడి ఇట్లా ఇచ్చామనుకో మనకు తెలియదు. ఒకవేళ శాలరీ డిఫైన్ చేయాలంటే
శాలరీ అని డిఫైన్ చేసి ఎక్కడైనా మనం శాలరీ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో జనరల్గా రియల్ టైంలో ఏం చేస్తారంటే మనకు ప్రాజెక్ట్స్లో ఇట్లాంటి మీనింగ్ఫుల్ నేమ్స్తోనే మనకు వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తారు. ఓన్లీ మనం కోడింగ్ ప్రాక్టీస్ పర్పస్ కానీ లేకపోతే ప్రాజెక్ట్ మనం ఏదైనా కోడింగ్ ప్రాక్టీస్ పర్పస్ కానీ లేకపోతే మనం ఏదైనా ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు ఇలా ర్యాండమ్ ఏబిసిడి నెంబర్స్ కానీ లిస్ట్ ఇలా నేమ్స్ క్రియేట్ చేయొచ్చు. బట్ మనం రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కానీ లేకపోతే మనం ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రం బై డిఫాల్ట్ మనం మీనింగ్ఫుల్ నేమ్సే ఇవ్వాలి. అప్పుడే మనకు కోడింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్లో మనం ఏదైనా డిఫైన్ చేస్తున్నప్పుడు ప్రాపర్ నేమ్స్ ఇవ్వకుండా ఇలా ఏబిసిడీలు ఇస్తే మన టీంలో ఉన్న వాళ్ళు కానీ వేరే ఎవరైనా కానీ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో అది వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ అట్లా యూజ్ చేయడం. మనం వేరియబుల్ క్రియేట్ చేసిన, క్లాస్ నేమ్ క్రియేట్ చేసిన, మెథడ్ నేమ్ క్రియేట్ చేసిన, ప్యాకేజ్ క్రియేట్ చేసిన, మనం కొత్తగా ఏది క్రియేట్ చేసినా కూడా ఖచ్చితంగా మనం ఒక మీనింగ్ఫుల్ నేమ్తోనే క్రియేట్ చేయాలి. లేకపోతే మనం ర్యాండమ్గా క్రియేట్ చేస్తే సో మనకు ఎవరైతే ఉంటారో వేరే డెవలపర్స్ కానీ లేకపోతే మన టీంలో వర్క్ చేసే వాళ్ళు కానీ సో ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి సో ఈ నేమింగ్ కన్వెన్షన్ అనేది ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెథడ్ క్రియేట్ చేసాం, జస్ట్ మెథడ్ ఏ అని ఇచ్చామనుకో, అందులో మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు తెలియదు ఆ మెథడ్ ఏలో ఉంటుంది. మనం ఎక్కడైనా కాల్ చేయాలన్న ఆ మెథడ్ తెలియదు. అదే ఆ మెథడ్కి ప్రాపర్గా క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ అనే నేమ్ ఇస్తే మనం ఎక్కడ మెథడ్ కాల్ చేయాలన్నా మనకి ఈజీగా నేమ్ ఐడెంటిఫై అవుతుంది అండ్ నేమ్ కూడా ప్రాపర్గా ఉంటుంది కాబట్టి అలా యూజ్ చేసుకోవచ్చు.